జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశయాలతో స్వర్ణమాల పత్రి అమ్మ ఆధ్వర్యంలో శైలజ మేడం గారికి వచ్చిన ఒక మెసేజ్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రాతకాల ధ్యానం జరుగుతుంది. 1 గంట సజ్జన సాంగత్యం జరుగుతుందండి. గురువులతో సాంగత్యం జరుగుతుంది. అలాగే మరి మనకి ఈ పత్రిజీ మహిళా చైతన్యము అంటే అర్ధనారీశ్వర తత్వము. ఈ అర్ధనారీశ్వర తత్వం ద్వారా మనకి పత్రిజీ అందించిన 18 ఆదర్శ సూత్రాలని, 13 వ్యక్తిగత సూచనలను మరి ప్రతి ఊరూరా వెళ్ళి ఎవరైతే ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారో అక్కడికి ఆ ఊరు వెళ్ళి అక్కడ 3 రోజులు వర్క్ షాప్ చేయడం జరుగుతుందండి. ఆ 3 రోజుల వర్క్ షాప్ లో పత్రిసారి అందించిన 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రం ద్వారా పత్రిజీ అందించిన సత్యాన్ని అందరికీ కూడా అందులో ఉన్న అంతరార్థాలను సత్యాన్ని వెలికి తీసి అందించడం జరుగుతుందండి. మరి ఈ అద్భుతమైన అవకాశాన్ని అందరూ వినియోగించుకోగలరు. అలాగే మనకి చక్కగా మనకి మహాశివరాత్రి సందర్భంగా పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర యాగ ధ్యాన జ్ఞాన యాగం జరుగుతుందండి. మరి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం, మళ్ళీ 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామండి. మరి అందరూ కూడా దీనికి ఆహ్వానితులే. ఇక్కడ ఈ ఈ పత్రిజీ మహిళా చైతన్యులకు అందరినీ ఆహ్వానిస్తున్నామండి. అలాగే ఈ ఈ జూమ్ సెషన్ లో పుట్టినరోజు పెళ్లి రోజులు విశేషాలు కూడా అందించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి సార్కి స్వాగతం సుస్వాగతం సార్. దేవన్ గౌడ్ గారు సార్కి నమస్కారం. అందరికి నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి. స్టార్ట్ చేయండి సార్. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. మరి మనకి చక్కటి ధ్యానాన్ని అందించినటువంటి ఫస్ట్ ముందుగా గురువు గారికి నమస్కరిస్తూ, మరి ధ్యానంలో ఈ జూమ్ సెషన్ లో ఉన్నటువంటి ధ్యాన మిత్రులు, ఆత్మ బంధువులు అందరు కూడా పేరు పేరున నమస్కారం అండి. మరి నా పేరు దేవన్న గౌడు. మరి ఈ రోజు మన టాపిక్ వచ్చేసి జీవనము మరియు జీవితం. వినిపిస్తుందండి? అందరికి క్లియర్ గా ఉందా సార్? వినిపిస్తుందండి. అందరికి క్లియర్ గా వినిపిస్తుంది కదా? ఓకే, మా వాయిస్ ఏం బ్రేక్ లేదు కదా? క్లియర్ గా ఉంది సార్. క్లియర్ గా వాయిస్ ఏం బ్రేక్ రావట్లేదు కదా? లేదు సార్. ఓకే ఓకే. అయితే ఈరోజు మరి మన టాపిక్ జీవనము మరియు జీవితం కాబట్టి, మరి ముందుగా జీవనాన్ని తీసుకుంటే మనం ఎలా ఏ రకంగా జీవిస్తున్నాం? బుద్ధుడు చెప్పినటువంటి పంచశీలలో ముఖ్యంగా సరి అయిన జీవనోపాయం. ఎందుకంటే ధ్యాన మార్గంలోకి వచ్చినాక నేను 97లో మెడిటేషన్ లోకి రావడం జరిగింది, 97లో. ఆ తర్వాత నుంచి సార్కు పత్రిసారి ఇంట్లోనే ఒక 5 years సార్తో పాటు ఉండి చాలా దగ్గరగా ఉండి, సార్కు పత్రిసార్కు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు నేను ఒకరిని. మరి ఆయన దగ్గర ఉంటూ మరి ఎలా జీవించాలి, ఒక మాస్టర్ అనే ఎలా ఉండాలి, ఒక జ్ఞాని అనేవాడు ఎలా ఉండాలి, మరి పత్రిసారి దగ్గర మేము చూసినటువంటి వ్యక్తుల్లో ఆయన దగ్గర ఒక పాంప్లెట్, జేబులో ఒక ఖర్చీఫ్ తప్ప ఏమి ఉండకుండా, ₹1 లేకుండా ప్రపంచాన్ని శాసించినటువంటి జగద్గురు ఎవరైనా ఉన్నారంటే లైవ్ గా మేము చూసిన వ్యక్తి ఎవరైనా పత్రిసారి మాత్రమే. ఆయనే మాకు ఆదర్శం. కాబట్టి మరి ఆయన అలా జీవించినప్పుడు ఆయనలాగా ఒక్కరోజు జీవించినా చాలా అనిపించేది మాకు. అట్లా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక ఇనుప ముక్క అయస్కాంతము రాపిడి జరిగినప్పుడు ఆ ఇనుప ముక్క కూడా కొద్దిగా అయస్కాంతం అతుక్కుంటుంది. అలాగే మనం కూడా గురువులతో ఎక్కువ గడిపినప్పుడు ఏమవుతుందంటే మనం కూడా అలాగే కొంతవరకు తయారవుతాం. మరి పూర్తిగా తయారవ్వడానికి మన సాధనే మనకు అలా తయారు చేస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ మనకు తెలియాలి, మన లక్ష్యం ఏంటో మనకు తెలియాలి. అందుకే గురువు గారు అనేవాడు ఏమంటే, లక్ష్యం లేకపోతే ఏదైనా బావిలో దూకి చచ్చిపోవచ్చు అని చెప్పి తిట్టేవారు ఆయన. మనిషికి ఏదో ఒక లక్ష్యం ఉండాలి, లక్ష్యం లేనప్పుడు ఏదో ఒక బావిలో, నీళ్ళు లేని బావిలో దూకేసి చచ్చిపోవచ్చు అని చెప్పి ఆయన నవ్వుతూ అనేవారు. అంటే దాన్ని బట్టి అర్థమైంది అంటే ఆయన ఒక లక్ష్యం పెట్టుకుంటే ఏంటంటే కష్టపడాలని తపన ఉంటది. ఆ లక్ష్యం లేకపోతే మనం ఎందుకు చేస్తున్నామో ఏం చేస్తామో మనకే అర్థం కాదు. మరి సరి అయిన జీవనోపాయం అంటే, నేను మెడిటేషన్ లోకి వచ్చాక చాలా చోట్ల క్లాసెస్ చెప్తున్నాను కాబట్టి, ఒక ఆయన కుర్మ సంఘం ఒక వ్యక్తి ఆయన ఏమన్నాడంటే, సార్ మరి మేము
యాదవులము, మాకు కుల వృత్తి వచ్చేసి గొర్రెల వ్యాపారము. ఆ! మరి మాకు కూడా ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత జీవహింస ఇవన్నీ తప్పని తెలుస్తుంది. మరి మమ్మల్ని ఏం చేయమంటారు సార్? మాకేమో అది కుల వృత్తి, మాకేమో చదువు లేదు. ఆ! ఉమ్, మరి మేము ఎలా జీవించాలి కుల వృత్తి లేకపోతే? హ్మ్. అంటే నేను చెప్పా ఆయనకి, "నీకు నిజంగా ధర్మంగా బ్రతకాలని ఉందా" అని. అంటే, "అవును సార్ ఉంది. ధర్మంగా బ్రతకాలని ఉంది" అన్నాడు. మరి అలాంటప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు? అంటే మరి కుటుంబం ఉంది కదా సార్! భార్య, పిల్లలు కుటుంబం ఉంది. వాళ్ళనంతా ఎలా పోషించుకోవాలని. మరి నేను చెప్పా దానికి, సరియైన జీవనోపాయానికి సంబంధించిన మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఒక పని చెయ్యి. నువ్వు ఆ గొర్రెలు ఏవైతే ఉన్నాయో అన్నీ తీసేసి మొత్తము ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకో. ఆ! ఒక మంచి వ్యాపారం కాబట్టి మంచి వ్యాపారం రన్ చేస్తూ కుటుంబాన్ని నడిపించు అంటే కొన్నాళ్ళకి నిజంగా చూస్తే ఆయన ఒక 3 మంత్స్‌లో చూస్తే మొత్తం అన్నీ అమ్మేసి ఆ! కంప్లీట్‌గా ఆ ఫీల్డ్ వదిలేసి ఒక నిజంగానే టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాడు ఆయన. ఎంత ఆశ్చర్యమేసిందంటే ఒక మాట ఎలా పనిచేస్తుందంటే నిజంగా ఆ! చాలా వండర్ అనిపించింది. అది చిన్న విషయం కాదది. ఎందుకంటే వాళ్ళు పుట్టుకతో అందులోనే వచ్చారు. ఆ! అంటే చూడండి ఒక మాట అంటే అతను సిద్ధంగా ఉన్నాడక్కడ. మనం చెప్పడమేముంది ఎంతో వందల మందికి చెప్పుంటాం. మాంసాహారం మానేయండి, ధ్యానం చేయండి అని చెప్పి. కానీ ఎంతమంది మానేసారు? ఎంతమంది ధ్యానం చేస్తున్నారు చెప్పండి? అది అర్హత ఉంటే ఏమవుతుంది అంటే లాక్కొచ్చేస్తుంది ఒక మనిషిని. అట్లాగే ఆయనకు అర్హత ఉంది అది. అట్లా చాలా మందిలో మార్పులు చూసి అప్పుడు నాకు నమ్మకం కలిగింది. ఇది నిజంగా మనం చేయాల్సిన పని ఎంతో ఉంది. ఎందుకంటే మనం అలా వచ్చిన వాళ్ళమే ఒకప్పుడు. నేను పాంప్లెట్‌తో వచ్చాను నేను. ఒక పాంప్లెట్ ద్వారా ధ్యానంలోకి వచ్చాను నేను. అలాగే చెప్తూ ఉంటే ఇప్పుడు వింటున్నారు ఇప్పుడు. ఒకప్పుడు వినేది కాదసలు. మేము 2004, 5 ఆ టైంలో సికింద్రాబాద్ నుంచి కర్నూలు దాకా తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌లో ఊరికే పాంప్లెట్‌లు ధ్యానం గురించి పాంప్లెట్‌లు పంచుతూ అలా కర్నూలు దాకా వెళ్లి మళ్ళా హైదరాబాద్ వచ్చేవాళ్ళం. పాంప్లెట్‌లు పంచుతూ ట్రైన్‌లో ధ్యానం గురించి చెప్తూ కొంతమంది నవ్వేవాళ్ళు, కొంతమంది బాగుందండి చాలా సంతోషం. గొప్ప పని చేస్తున్నా అనేవాళ్ళు. అట్లా రకరకాల వ్యక్తులు, రకరకాల వ్యక్తిత్వాలు ఆ! మనకు కూడా ఏందంటే వాళ్ళ నుంచి చాలా నేర్చుకుంటాం. అది తెలిసేదేందంటే కొంతమంది మంచి మార్గంలో వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు మనం చెప్పింది వింటారు. ఇంకది ఆ అనుభవం లేని వాళ్ళేందంటే, వాళ్ళు ఎదురు దెబ్బలు ప్రకృతి నుంచి ఎదురు దెబ్బలు తగిలితే గాని వాళ్ళు దారిలోకి రారు. అలాంటప్పుడు మనం ఏం చేయలేం. కాబట్టి చెప్పడం వరకే మన ధర్మం. వినకపోతే వాళ్ళ కర్మం. మనం ఏం చేయలేం దాన్ని. ఆ! అందుకని ఒక శిల శిల్పంగా మారాలి అంటే ఎన్నో దెబ్బలు పడాలి. లేదు మధ్యలోనే వదిలేస్తే అది గడపగా మారిపోతుంది. ఆ! శిల్పంగా మారదు. అందుకనే గడపనైతే అందరూ తొక్కుతారు. మరి శిల్పాన్నయితే అందరూ మొక్కుతారు కాబట్టి మరి ఇగ మనం ఈ ప్రపంచంతో మనల్ని మనం తొక్కించుకోవాలా? లేకపోతే మొక్కించుకోవాలా? అనేది ఎవరికి వాళ్ళు ఆ! చెక్ జేసుకోవాలి మరి. అది. కాబట్టి హ్మ్. మరి ముఖ్యంగా పత్రి సార్ చెప్పిందేందంటే, మనం వెళ్తున్నటువంటి మార్గం మధ్య మార్గం. సంసారంలోనే నిర్వాణం. దీనికోసం ఎక్కడ ఏది వదిలేసి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ! సాక్షాత్తు ఆ దేవతలకే పార్వతీ, పరమేశ్వరుడు ఎవరినైనా తీసుకోండి. ఏ దేవతలను తీసుకున్నా కుటుంబంతోనే ఉన్నారు. అతి కొద్ది మంది అది ఋషి సాంప్రదాయం వరకు సింగిల్‌గా ఉంటారు. బ్రహ్మర్షుల వాళ్ళంటే కంపల్సరీ కుటుంబం ఉంటుంది. అన్నీ అందరూ ఉంటారు. అట్లా మనం కూడా సమాజంతో పాటు అందరితో పాటు ఉంటూనే పగలు సంసారం, రాత్రి నిర్వాణం అన్నారాయన. పగలంతా మన ఉద్యోగ ధర్మం, పురుషుడైతే ఉద్యోగ ధర్మము, స్త్రీ అయితే కుటుంబ ధర్మం ఇవన్నీ ఉన్నాయి గాబట్టి హాయిగా మన ఇంట్లో మనం ఉంటూనే మన పనులు మనం జేసుకుంటూనే ఉ సరియైన జీవనోపాయం ఎంచుకోవాలి ముఖ్యంగా. మనం ఏదైనా తప్పుడు వ్యాపారంలో ఉన్నామంటే ఆ వ్యాపారాన్ని వదిలేసి సరియైన జీవనోపాయం ఎన్నో ఉన్నాయి. ఎన్నో రకాలున్నాయి. అవి ఎంచుకుంటూ ఆ! సరియైన జీవన విధానాన్ని ఎంచుకోవాలి ముఖ్యంగా. అప్పుడేమవుతుందంటే ధర్మాన్ని నువ్వు కాపాడిన వాడు అవుతావు. ధర్మో రక్షతి రక్షితః అన్నారు కదా! ధర్మాన్ని మనం ఎప్పుడైతే కాపాడుతామో ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఏమిటి అందుకే పత్రి సార్ చెప్పేవారు. "ఒరేయ్ నాయనా నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు ముందు మాంసం మానేయి" అనేవారు. ఎందుకంటే మాంసాహారం మానేస్తే మనిషి అవుతాడు. ఎందుకంటే భూమి మీద 3 రకాల మానవుల్లో 3 రకాల మనుషులున్నారు. ఒకడు రాక్షసుడు, ఒకడు మానవుడు, ఇంకొకడు దేవుడు. ఈ 3 రకాల వ్యక్తుల్లో ఎప్పుడైతే ఈ మాంసాహారం మానేసాడో మనిషి అవుతాడు. మాంసాహారం తింటున్నంత సేపు రాక్షసుడిగానే ఉంటాడు. మరి ఆ మాంసాహారం మానేసి మనిషిగా మారితే తప్ప మనం ఆధ్యాత్మికతకి అర్హులం కాము. హ్మ్. ఇక రెండోదొచ్చేసి ముఖ్యంగా ఒకటి శరీరము, మాంసాహారం మానేస్తే శరీరాన్ని గెలిచాము. మరిక రెండోదొచ్చేసి మనస్సు. ఈ మనస్సు పైనే ఆధారపడింది మన జీవనం అంతా గూడా. ఎందుకంటే మన ఆలోచన సరిగ్గా ఉంటే మనసు గూడా సరిగ్గా ఉంటది. మనం తినే ఆహారాన్ని బట్టి మన మనసు మనం ఎలాంటి ఆహారం వేస్తే అలాంటి ఆలోచనలొస్తా ఉంటాయి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఉన్న రహస్యం అంతా గూడా ఆహారంలోనే ఉంది. ఆహారంలోనే వ్యవహారం అంతా ఉంది. కాబట్టి మన జీవితంలో మంచి మార్పులు జరగాలి అనుకున్నప్పుడు ఏందంటే, ముందుగా శరీరాన్ని శుద్ధి జేసుకోవాలి. అప్పటిదాకా మనకు ఏది జరగదండి. గుర్తుంచుకోండి బాగా. మన మాటే మంత్రంగా మారాలి అంటే, మన మాటకు శక్తి రావాలి ముందు.
మన లోపల శక్తి ఉంటే మన మాటే మంత్రంగా పనిచేస్తుంది. అలా కాకుండా మన లోపల శక్తి లేకుండా మనం ఏది పడితే అది మాట్లాడితే అది మాటగానే మిగిలిపోతుంది. ఎందుకంటే మనం ధ్యానంలోకొచ్చాం. ఇప్పుడు మన దగ్గర శక్తి ఉంటది. ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా సరైన జీవనోపాయం అంటే ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ముఖ్యంగా ఈ మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గంటలు గంటలు ధ్యానం చేసేవాళ్ళు బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే చాలా మందిని చూశాను. చాలా ఎక్స్‌పీరియన్స్‌లున్నాయి. ఎంతో మంది కూడా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. లాభపడ్డ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ధ్యానం చేసే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా శక్తి ఉంటుంది. మాంసాహారం మానేసి ధ్యానం చేస్తున్నామంటే ఎంతో శక్తి మన దగ్గర ఉంటుంది. అలాంటప్పుడు ఏందంటే మన మాటే మంత్రంగా పనిచేస్తుంది. కొంతమందికి అన్నం వెంటనే జరిగిపోతుంది. కొంతమందికి కొంత సమయం తీసుకుంటుంది. ఇవన్నీ చూశాను నేను. ఎందుకు సమయం తీసుకుంటుందంటే తక్కువ ఎనర్జీలో ఉన్నప్పుడు కొద్దిగా సమయం తీసుకుంటుంది. ఇప్పుడు ఎలా అయితే నెట్వర్క్ తక్కువగా ఉంటే సరిగ్గా వినపడినట్టుగా ఉంటుంది. అదే నెట్వర్క్ కరెక్ట్‌గా ఉంటే క్లియర్‌గా ఉంటుంది వాయిస్. అలాగే మనలో కూడా గంటలు గంటలు ధ్యానం చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ సాధన ఒకటే కాదు. దాంతో పాటు సేవ కూడా ఉండాలి. ఆ సేవ ద్వారానే భాగ్యం మనకు కలిగేది. కాబట్టి సాధన, సేవ 2 ఎంచుకోవాలమ్మా. ఎందుకంటే మనిషికి, దేవతలకు ఉన్న తేడా ఏందంటే శక్తి ప్లస్ జ్ఞానం. ఇవి 2 గుర్తుంచుకోండి బాగా. అవి 2 ఉంటే మనం ఇంకో పోస్ట్ ముందుకెళ్తాం. ఉన్నాయి 3 పోస్టులు ఇక్కడ. రాక్షసులు, మానవులు, దేవతలు. కాబట్టి ఆ దేవతల్లాగా మనం ఎదగాలి అనుకుంటే ముఖ్యంగా మాట విశుద్ధ చక్రం. విశుద్ధకు సంబంధించింది కాబట్టి శుద్ధిగా ఉండాలి మాట తీరు ఎప్పుడు కూడా. ఇక రెండోదొచ్చేసి ఆజ్ఞ. ఈ రెండింటిని పట్టుకుంటేనే మనం దేవతలుగా మారితే తప్ప భగవంతుడిలో ఐక్యం అంటే సహస్రారంలోకి వెళ్ళలేం. మరి సహస్రారం అంటే 1000 రేకుల కమల దళం అని అందరూ అంటారు. మరి ఎందుకంటే అందులో జ్ఞానం ఉంది. ఎంతో అనంతమైన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం కోసమే మనం వచ్చాం. భూమి మీద కూడా అందుకే పత్రి గారు అనేవారు ఎప్పుడు. భూమండలం అంతా ఒక పాఠశాల. మనమంతా విద్యార్థులం అనేవారు. అట్లాగే మనం నేర్చుకోవడానికి వచ్చాం ఇక్కడ. ఏది కూడా తప్పు, రైట్ అనేది ఏది లేదు. ఉన్నదంతా నేర్చుకోవడమే. ఆ నేర్చుకోవడానికి మనం ఇక్కడికొచ్చాం కాబట్టి ఏం నేర్చుకుంటున్నాం అనేది కొంచెం శ్రద్ధ వహించాలి. జీవనం అంతా కూడా అంతా ఇదే ఉంటది. ప్రతీదీ కరెక్షన్ చేసుకుంటూ ఉండాలి. ఆ! సరి చేసుకుంటూ ఉండాలి మనల్ని మనం. అలా సరి చేస్తేనే ఈ జీవనాన్ని సరి చేస్తే గాని జీవితం బాగుపడదు. జీవితం బాగుండాలంటే జీవనం సరిగ్గా ఉండాలి. గుర్తుంచుకోండి అందరూ కూడా మాస్టర్స్, ఆల్ మాస్టర్స్ కూడా. ఇంకా రెండోదొచ్చేసి మనసు శుద్ధి జరగడం కోసం వెల్లుల్లి. అందుకే పత్రి సార్ చెప్పేవారు. వెల్లుల్లి అనేది రాక్షస ఆ! జాతికి సంబంధించింది. అది తింటే మనుషుల యొక్క మేధస్సు ఉత్పన్నం గాకుండా ఆ! మనస్సు రకరకాలుగా పరిగెడతా ఉంటది. నిశ్చల స్థితికి రాదని జెప్పేసి. ఎందుకంటే అది రాక్షస జాతికి సంబంధించినటువంటి వెల్లుల్లిపాయ. ఎందుకంటే దానివల్ల సుఖాన్ని అనుభవించొచ్చు. కానీ భోగాన్ని అనుభవించలేం. అందరూ అనుకుంటారు సుఖమే భోగం అనుకుంటారు. సుఖం వేరు, భోగం వేరు గుర్తుంచుకోండి బాగా. సుఖము అనేది శరీరానికి సంబంధించింది. భోగము అనేది మనసుకు సంబంధించింది. మరి మనస్సు అనేది ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అంటే, మనం భోగ స్థితిలో ఉండాలి అంటే, నీ మనసు ఎప్పుడు కూడా నిండుగా తొణికిసలాడుతూ ఉండాలి. మరి అలా ఉండాలి అంటే, మనం భోగంలో ఉండాలి అంటే, మనకు సరియైన కోరికలుండాలి. సరియైన కోరికలే నీకు భోగానికి హ్మ్, సూచన. మరి అందుకని మనం ఏం చేస్తున్నాం అనేది మనల్ని మనం సరి చేసుకుంటూ పోతే చాలు. ఇంకెవ్వరితో పని లేదు మనకి. ఎందుకంటే ధ్యానం చేస్తున్నాం శక్తి వస్తుంది. అలాగే ఆ ధ్యానంలో జ్ఞానం కూడా వస్తుంది. గుర్తుంచుకోండి బాగా. అది అసలైన జ్ఞానం. సమాధి స్థితి అంటే సమాధానాలన్నీ దొరికే స్థితియే సమాధి స్థితి. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి అందరూ గూడా. ఆ సమాధానాలన్నీ ఎక్కడ దొరుకుతాయి? నీకు ధ్యానంలోనే వచ్చిన అసలైన సమాధానాలు. నువ్వెక్కడ ఏ మాస్టర్‌ని అడిగినా గూడా వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తారు తప్ప నీకు సరైన సమాధానం దొరకదు. దొరుకుతుంది కానీ అది గుర్తించదు. అదే నీ లోపల నుంచి వచ్చిందనుకో, అప్పుడు వాళ్ళు చెప్పేది కరెక్ట్‌గా ఉందనుకో, అప్పుడు అది కరెక్ట్ అది కన్ఫర్మ్ అది. అలా బట్టి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అంతేగాని చెప్పడానికి ఇప్పుడు ఒక్కొక్కరి అనుభవం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందరి అనుభవాలు ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఒకరి అనుభవం వరకు పనికి రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేదేంటంటే స్వానుభవం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అందరూ కూడా బాగా గుర్తుంచుకోండి. స్వానుభవం అంటే అది నీకు ఒక్క ధ్యానంలోనే సాధ్యం అది. ఇంకెక్కడ ఉండదు. ఎందుకంటే ధ్యానము అంటే అన్నీ వదిలేసుకొని కూర్చోవడమే. ఆ కాసేపు, ఆ గంట సేపా, 2 గంటలా ఎంతసేపు కూర్చుంటారో మీరు ఉన్నంత సేపులో మైండ్ ఎంప్టీ అవ్వడమే. మనం పేరుకు గంట, 2 గంటలు ధ్యానం చేస్తున్నాము. మరి ఏదో ఆలోచిస్తున్నాము. గతమో, భవిష్యత్తు ఆలోచిస్తున్నామంటే అది ధ్యానం అవ్వదండి. సాధన అవుతుంది అంతే. సాధన వేరే, ఇక్కడ ధ్యానం వేరే. ధ్యానం అంటేనే కంప్లీట్‌గా శూన్య స్థితి. ఆ శూన్య స్థితి వస్తేనే అది ఎన్నో కొన్ని సెకన్ల పాటు వచ్చి వెళ్తూ ఉంటుంది. దానికోసం మనము పడుకుంటాము 6 గంటలు, 8 గంటలు నిద్రపోతాము. మరి ఎంతసేపు నిద్రపోతామది? గుర్తుంచుకోండి బాగా. చూస్తే కొన్ని సెకన్ల పాటు మాత్రమే మనం నిద్రపోయేది. హ్మ్. అలాగే
ధ్యానంలో కూడా కొన్ని సెకండ్లే మనకు థాట్‌లెస్ స్టేజ్ అనేది వచ్చేది. దానికోసమని మనం అవేర్‌గా ఉండాలి. అప్పుడు కూడా ఎరకలో ఉండాలి. ధ్యానానికి నిద్రకు తేడా అదే కదండీ! ఎరుక లేకపోతే నిద్ర. ఎరుకతో ఉంటే ధ్యానం. అందుకని మనం సాధన ఎందుకు చేయాలి అంటే, అనుభవాల కోసం సాధన చేయాలి. జ్ఞానం కోసం సాధన చేయాలి. గుర్తుంచుకోండి. అప్పుడు నీకు నువ్వు దొరకాలి అంటే కూర్చోవడమే. ఇంకా వేరే చేయాల్సిందేమి లేదు. నీకు ధ్యానం కుదిరినా, కుదరకపోయినా కూర్చోవడం నేర్చుకోవాలి ఫస్ట్. అభ్యాసం చేయాలి. ముందు స్కూలుకెళ్తే కదండీ మనకు చదువొచ్చేది. ఆ! మరి స్కూలుకే వెళ్ళకపోతే చదువెట్లా వస్తుంది? అట్లాగే మనం ఎదిగే కొద్దీ మనకక్కడ సబ్జెక్ట్ వస్తా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లవాడికి, ఫిఫ్త్ క్లాస్ పిల్లవాడికి, 10థ్ క్లాస్ వాడికి, ఇంటర్ వాళ్ళకి తేడా ఎలాగైతే అంటే ఇక్కడి నుంచి మొదటి అడుగు నుంచి స్టార్ట్ అయింది ప్రయాణం అంతా గూడా. అట్లాగే మనం గూడా ధ్యానంలో గూడా నువ్వు ఎప్పుడు 24 గంటలు ఎప్పుడైనా ఉంది నీకు సమయం. కాకపోతే తొందరగా రీచ్ అవ్వాలంటే 3-5 ఇది అద్భుతమైనటువంటి సమయం. ఈ 3-5 వరకు ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి రాని అనుభవం అంటూ ఉండదు. ఎందుకంటే దైవశక్తి తోడుంటుంది ఆ సమయంలో గుర్తుంచుకోండి. మిగతా సమయమంతా ధ్యాన సాధన. కానీ ఇక్కడ ఈ 3-5 సమయంలో ఏందంటే సాక్షాత్ ఆ దేవతలే ఆ ధ్యానంలో ఉంటారు. ఆ ఎనర్జీ మనకు కనెక్ట్ అవుతుంది. వాళ్ళు గూడా సంతోషపడి ఆశీర్వదిస్తారు. హ్మ్. అందుకే అంటారు గదా! కాగల కార్యాన్ని గంధర్వులు నెరవేరుస్తారంటే ఇదే. మనం సాధనలో ఉంటే వాళ్ళు సంతోషపడి మనుషులు గూడా దేవతలుగా మారడానికి సాధన చేస్తున్నారని జెప్పి ఎందుకంటే మన తల్లిదండ్రులు వాళ్ళే. మన సీనియర్‌లు వాళ్ళంతా గూడా. వాళ్ళు సంతోషపడి మనకు మార్గం చూపిస్తారు. మనకు గావాల్సింది గూడా అదే. చాలా మంది గూడా మనం ఇన్ని శాకాహార ర్యాలీలు చేస్తున్నాము. ఊర్ల మీద పడి తిరుగుతా ఉన్నాము. మరి ఇంతమందికి తెలియదా మాంసాహారం తప్పని? కానీ ఎందుకు మానలేకపోతున్నారండి? వాళ్ళకి అర్హత లేదు. ఇంకా నేర్చుకోవాలి వాళ్ళు. ఇంకా సమయం పడుతుంది వాళ్ళకి. కాకపోతే వింటారు ఫస్ట్. చూస్తారు ముందు. తర్వాత వింటారు. ఆ తర్వాత ఆలోచిస్తారు. వాళ్ళకి అనుకూలం లేదు కాబట్టి దాన్ని వదిలేస్తారు. అర్హత ఉంటే గనక వినగానే వాళ్ళకి అర్థమవుతుంది. అరే! నిజమే కదా వీళ్ళు చెప్పేది. మాంసాహారం అనేది జీవహింస మహాపాపం అనేది నిజమే కదా! అని చెప్పేసి అర్హత ఉంది కాబట్టి వాడికి అర్థమైపోతే ఇమ్మీడియేట్‌గా వాడు ఒక దారికొస్తాడు. అర్హత లేకపోతే ఏమవుతుందంటే చూస్తారంతే. చూసి విని వెళ్ళిపోతా ఉంటారు. ఇది మన సబ్జెక్ట్ గాదులే. ఇది మన కోసం గాదు. ఆ! అలా అన్నమాట. ఎందుకంటే మనం ప్రచారం ఇప్పటి నుంచి గాదు. దగ్గర దగ్గర 10 సార్లు స్టార్ట్ చేసినామంటే 91 నుంచి అంటే 30 సంవత్సరాలు దాటిపోయింది. ఆ! మరి ఇంత కాలం నుంచి కూడా ఒక్కొక్కరుగా తయారవుతున్నారు. ఒకేసారి ఎవరు మారలేదు. ఎందుకంటే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళుంటారు. ఈ విషయం మనం బాగా గుర్తుంచుకో మనం గూడా అలాగే ఎదుగుతా ఉంటాం చిన్నగా. కాకపోతే ఏందంటే మనకు అర్థం అవుతా ఉంటుంది. ఆ! మనం మాంసాహార కుటుంబంలో పుట్టి మాంసం మానేసి ధ్యానం చేస్తున్నామంటే దీన్ని మించిన వరం ఇంకేమి లేదు. బాగా గుర్తుంచుకోండి ఈ విషయం. ఎందుకంటే ఇది అద్భుతమైనటువంటి పాయింట్ ఇది. హ్మ్. ఇప్పుడు మనం నిజమైన బ్రాహ్మణులం. ఎందుకంటే మనకు ఆధ్యాత్మికతకు అర్హత ఏమిటి అంటే హ్మ్. ఒక మాంసాహార కుటుంబంలో పుట్టి మాంసం మానేసి మనం ధ్యాన మార్గంలో ఉంటూ సేవ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాం అంటే ఇంతకు మించి ఇంకేం కావాలి ఇక మనకి. ఇది అద్భుతమైనటువంటి జీవితం ఇది. జీవనం గాదు. జీవనం వేరు, జీవితం వేరు. నేను అదే అందుకని ఈరోజు టాపిక్ గూడా అదే పెట్టాను. జీవనం యెస్. అంటే దానికి ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో కొన్ని పద్ధతులున్నాయి. కానీ జీవితంలో అట్లా గాదు. ఏ పద్ధతి అక్కర్లేదు. అందుకే కృష్ణుడు భగవద్గీతలో అదే చెప్తాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటాడు. అంటే అన్ని ధర్మాలు వదిలేయి. ధ్యానం వరకొచ్చినప్పుడు నేను ఆత్మ అని తెలుసుకున్నప్పుడు అన్ని ధర్మాలు వదిలేసి నీ ఆత్మను పట్టుకో. అప్పుడే ఆత్మశక్తి అంటే ఏందో నీకు తెలుస్తుందంటాడు. అట్లాగే మనం గూడా ఈ ధ్యానంలో ఉన్నంత సేపు అరగంట ఉంటామా, గంట ఉంటామా అన్నీ మర్చిపోవాలి. ఆ ఉన్నంత సేపు ఒక మైకంలో ఉండిపోవాలి. అందుకని కరెక్ట్‌గా ధ్యానం చేసే వాళ్ళకి 2 గంటలు ధ్యానం చేస్తే 8 గంటలు నిద్రతో సమానం గుర్తుంచుకో. ఎందుకంటే ఒక గంట 6 గంటలతో సమానం. మనం కొంత ఆలోచించినా, చేసినా గూడా 4 అవర్స్ పెట్టుకున్నా గూడా ఆ 2 గంటల ధ్యానమే మనకి 8 గంటల నిద్ర సరిపోతుంది. మిగతా 22 గంటలు మనం పని చేసుకోవాలి. కరెక్ట్‌గా ధ్యానం చేస్తే. ఇది మనం చెక్ జేసుకోవాలి. ఎవరిని వాళ్ళు నేను ఎంతసేపు నిద్రపోతున్నాను, ఏం చేస్తున్నానసలు. ఆ! కానీ ఎన్నో కష్టాలుంటాయండి ఇందులో గూడా ధ్యాన మార్గంలో గూడా మంచి చేసేవాడికి అన్ని పళ్ళున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు బాగా గుర్తుంచుకో. ఏ ఒక చెట్టుకి కాయలు లేకపోతే ఎవరు కొట్టరు. ఈ ఒక చెట్టుకి ఎన్ని పండ్లు కాస్తే అన్ని దెబ్బలు పడతాము. అట్లాగే మనం గూడా మంచితనం పెరిగే కొద్దీ మనిషికి కష్టాలు ఎక్కువవుతాయి. ఈ విషయం బాగా గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్క మాస్టర్ గూడా అందరూ అనుకుంటారు ధ్యానంలోకొస్తే కష్టాలు పోతాయి అనుకుంటాం గానీ ఇదేంటండి కష్టాలు పెరుగుతున్నాయని జెప్పేసి. అసలు జ్ఞానం అంతా కష్టాల్లోనే ఉంది. నీకు కష్టాలే లేకపోతే జ్ఞానం ఎక్కడిది నీకు? తెలుసా మీకు ఈ విషయం ఇది? ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు గానీ, నేను అలాగే అనుకునేవాడిని ఒకప్పుడు. ఇదేంటండి బాబు మంచి పని జేసి మాంసాహారం మానేశాను. ఆ! ఇన్ని మంచి పనులు జేస్తున్నాను. నాకిదేంటి ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు, ఆ! మెంటల్‌గా స్ట్రెస్ అవుతుంది. ఇదంతా ఏం జరుగుతుంది అసలు అర్థం కాకపోయేది స్టార్టింగ్. రాను అర్థమైన విషయం ఏందంటే, అసలు ఉన్న జ్ఞానం అంతా గూడా కష్టాల్లోనే ఉంది ఉన్న జ్ఞానం అంతా. ఈ విషయం మనకు అర్థమవుతే ఆ! కోరి తెచ్చుకో అందుకనే కుంతీదేవి
శ్రీకృష్ణుడు కుంతిదేవిని అత్త ఏదైనా వరం కోరుకో అంటే ఆమె ఒకటే చెప్పింది, నాయన నాకు ఎప్పుడు కూడా కష్టాలను ఇవ్వు అని చెప్పి. మరి ఆమె ఎందుకు కోరుకుంటారు? తెలిసింది, కష్టాల గురించి తెలిసింది ఆవిడ. కష్టాల్లో ఉన్న గొప్పతనం ఏందో తెలిసింది. ఎందుకంటే కష్టాల్లోనే ఉంది ఉన్న జ్ఞానం అంతా. ఎందుకంటే అంతే మనం కూడా ఎంత సాధన, ఎంత సేవ చేస్తూ ఉంటే అన్ని కష్టాలు ఉంటాయి. కాకపోతే ఆ కష్టాల్ని మనం తలలో పెట్టుకోకూడదు. ఎప్పుడైనా బాగా గుర్తుంచుకోండి. కష్టాల్ని కష్టాల్లాగా చూడండి. చూసినప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఏదైనా తలకెక్కువ. ఇప్పుడు చూడండి, ఈ బాడీలో ఈ పార్ట్ నుంచి కింది వరకు ఏ రోగం వచ్చినా మనిషికి ఏమి కాదు. కానీ ఒక తలకు మాత్రం ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే మనిషి బ్రతకడం కష్టం. అట్లాగే మనం కూడా ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఇవన్నీ బుర్రలో పెట్టుకోకూడదు. కళ్ళతో చూడాలి. బాగా గుర్తుంచుకోవాలి ఈ విషయం. ప్రతిదాన్ని కూడా కళ్ళతో అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే మన దగ్గర పవర్ ఉంది, శక్తి ఉంది. ఇంతకుముందులా కాదు. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం, శక్తి ఉంటది. ఈ శక్తి ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తుంది. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే నేను ప్రాక్టికల్‌గా ఎన్నో నా లైఫ్‌లో చూసేవాడిని. ఇది నిజమా? కాదా? అని చెప్పేసి. ఎందుకంటే నేను ఏది ఊరికే నమ్మను. ఎవరైనా చెప్పారంటే వింటాను ముందుగా. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి దానిపైన కొంత సాధన చేసి కొన్ని ప్రాక్టికల్ చేస్తే అది 100% కరెక్ట్. అందుకనే ప్రతి ఒక్క మాస్టర్స్‌కి నేనేం చెప్తా అంటే, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. ప్రపంచాన్ని సరి చేయడం సంగతి దేవుడెరుగు. కొంచెం ముందుగా మనల్ని మనం సరి చేసుకుంటే గనక అదే మనకు మార్గం చూపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా మనము ప్లాన్ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. మన దగ్గర శక్తి ఉన్నది. ఏమి ప్లానింగ్ అనేది ఎవరికుండాలి ఇది? ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి ప్లానింగ్ ఉండదు. మనం ఇక్కడ ధ్యానం చేస్తున్నాం కాబట్టి మన దగ్గర శక్తి ఉంది కాబట్టి ఎప్పుడు కూడా నిశ్చల స్థితిలో అంటే థాట్‌లెస్ స్టేజ్‌లో ఉంటూ ఆ! కలలు కంటూ ఉండాలి. ఎలాంటి కలలు? లోక కళ్యాణం కోసం ఏం చేయాలి? ఇంకా ఏం చేస్తే బాగుంటది? ఇట్లా ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. నేను ఆశ్చర్యపోయే వాళ్ళని చూసి. వీళ్ళకేంటి పిచ్చా వేరే ఇంత ఆస్తి ఉంది, ఇంత బంగారం లాంటి కుటుంబం ఉంది, అన్నీ ఉన్నాయి వీళ్ళు చాలా మంది అడుగుతుంటారు. ఏంటి సార్ అంత పిచ్చోల్లాగా తయారైపోతున్నారు అంటే, పిచ్చోళ్ళు కాదురా బాబు, యోగులు వాళ్ళు. సాక్షాత్తు భూమి మీద తిరుగుతున్నటువంటి దేవతలు వాళ్ళు, గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు మీ కుటుంబం కోసమే ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు ఈ లోకం కోసం ఆలోచిస్తా ఉన్నారు. అందుకని వాళ్ళకంటూ ఆ! దొరికిన కర్మ సిద్ధాంతం ఇది. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే లోకాన్ని పట్టుకున్నావో, లోకం గురించి ఆలోచిస్తున్నావో బాధ్యతలు పెరిగిపోతాయి. బాగా గుర్తుంచుకో. లోకం పట్ల బాధ్యతలు పెరిగిపోతున్నావు. అత్రి సార్ అనేవారు. ఈ మాంసాహార కొట్లేంట్రా, అసలు ఏంట్రా ఇదంతా, ఇది దరిద్రం అంతా మన భారతదేశంలో. ఆ! ఈ పోలీస్ స్టేషన్‌లు, కోర్ట్‌లు, ఆ! ఈ మాంసాహార దుకాణాలు, ఈ డాక్టర్లు, హాస్పిటల్ ఇవన్నీ ఎప్పుడు పోతాయో, నా భారతదేశాన్ని నేను ఎప్పుడు చూస్తాను అనేవాడు. ఎంత ఆశ్చర్యం వేసేదంటే నిజంగా ఇంత పెద్ద ఒకప్పుడు పత్రి గారికి ఎక్కడికైనా ఎళ్ళాలంటే ట్రైన్‌కి డబ్బులుండేది కాదసలు. బాగా గుర్తుంచుకోండి. ట్రైన్‌లలో ఆయన పాత ఫోటోలుంటాయి. బాత్రూమ్‌ల దగ్గర కూర్చొనెళ్లి ధ్యానం క్లాస్ చెప్పేవాడు. ఇవన్నీ ఆయన పడ్డ బాధలు మనం పడలేదు. ఆయన ప్లాట్‌ఫార్మ్ ఏర్పరిచారు. మనం పోతా ఉన్నాం సాఫీగా. ఆయన రోడ్డేసారు. ఆ రోడ్డు పైన మనం ప్రయాణం చేస్తున్నాం. కానీ ఆయన ముందుగా స్టార్ట్ అయినప్పుడు హ్మ్. ఎన్ని ఇబ్బందులు పడ్డాడో. ఎందుకంటే అది అలాగే ఉంటది. అది ప్రాసెస్‌లో భాగం అది. కాబట్టి ఈరోజు ఆయన హ్మ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అని పిలుచుకుంటున్నాం. అంటే ఒక తండ్రిగా, ఒక గురువుగా మనం ఆయన్ని సంబోధిస్తున్నామంటే ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని చూడండి. అన్ని కష్టాలు పడి అంత చేసి కూడా మన కోసం ఒక ప్లాట్‌ఫార్మ్ ఏర్పరిచి ఒక్కటే చెప్పేవాడు. "ఎళ్ళండ్రా ఎళ్లి ధ్యానం ప్రచారం చేసుకొండ్రా పోయి" అని చెప్పి. నాకనిపించి ఎవరు వింటారు సార్? హ్మ్. కొన్నిసార్లు తిట్టేవారాయన, కొన్నిసార్లు చెప్పేవారు. హ్మ్. ఎన్నో అనుభవాలు ఒకటి కాదు. ఎందుకంటే మనకు తెలియజేసుకోవడం మొదలుపెట్టాము. అప్పుడే అనిపిస్తుంది. ఓహో! ఇది ఇలా ఉందా? హ్మ్. ఎందుకంటే ఇది అంతర్గత లోతులకు సంబంధించిన విషయం ఇది. 10 మంది దగ్గరికెళ్లి, ఒక మాంసాహారి దగ్గరికెళ్లి మనం మాంసాహారం మానేయండి, ధ్యానం చేయండి అని చెప్పడం ఎలా ఉంటదంటే, ఆ వ్యక్తికి అర్హత ఉంటే అర్థం చేసుకుంటాడు. అర్హత లేకపోతే మనల్ని ఒక కమెడియన్‌ని, జోకర్‌ని చూసినట్టుగా చూస్తారు. చూడని, కానీ మనం చేసేది మంచి పని. ఎందుకంటే ఒక ఊర్లో మనం ఉంటున్నప్పుడు మనం మాత్రం బాగుంటే సరిపోతుందా? ఊరంతా బాగుంటే ఎంత బాగుంటది చెప్పు. మరి ఊరంతా బాగుండాలంటే మన వంతుగా మనం జేయాలి. ఎందుకంటే ఎవరి స్వేచ్ఛ వాళ్ళకుంది. ఎవరి ఇష్టం వారిది. ఇప్పుడున్న కలికాలం ఇది. కలి ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందంటే తాండవం చేస్తుంది. అందువల్ల ఇన్ని హింస హ్మ్. ఎందుకంటే ఇది స్వేచ్ఛ ఉంది. ఎవరి స్వేచ్ఛ వారికుంది కాబట్టి ఎవరిని మనం వద్దనలేం. అందుకని వీలైనంత వరకు ఈ చట్టాలు, సరైన చట్టాలు రావాలి. హ్మ్. సరైన జీవనోపాయం రావాలి అంటే మన వంతుగా మనము లోక్ కళ్యాణంలో భాగంగా చెప్పడం వరకే మన పని. బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇన్ని శాఖాహార ర్యాలీలు జరుపుతాం. నేను ఎవ్రి సండే ఎక్కడో ఒక చోట శాఖాహార ర్యాలీలో ఉంటాను. మరి మనం ఈ జెండాలు ఇవన్నీ పట్టుకొని తిరుగుతా ఉంటే ముందుగా చూస్తారు. తర్వాత అర్థం చేసుకోండి. ఎందుకంటే తెలుస్తుంది. స్ట్రెంత్ పెరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా మనం శాకాహార ర్యాలీలకు ఎందుకు అటెండ్ అవ్వాలి అంటే, ఇంతమంది శాకాహారులు ఉన్నారా అని కనపడాలి. ఎదుటి వ్యక్తులకు తెలియాలి. ఇప్పుడు ఒక పెళ్ళికి ఒక 5,000 మంది, 10,000 మందొస్తే, అమ్మో! ఎంతమందొచ్చారండి అని అంటాం మనం.
అట్లాగే ఒక ర్యాలీకి ఇంతమంది వస్తున్నారంటే ఇందులో ఏదో ఉంది అని ఆలోచిస్తారు ప్రతి ఒక్కరు కూడా. అందుకని మనం ఎందుకంటే నాకు తెలిసి ఒక సంవత్సర కాలం ధ్యానం చేస్తే ఎంత శక్తి వస్తుందో, ఒక శాకాహార ర్యాలీకి అటెండ్ అవుతే కూడా అంత శక్తి వస్తుందని. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి అందరూ గూడా. ఎందుకంటే శాకాహార ర్యాలీ అనేది అంత గొప్పది. అందుకని నేను ప్రతి సండే ఎక్కడ ఉన్నా సరే ర్యాలీ ఎక్కడున్నాయి దగ్గరలో అని చెప్పి చూసుకొని ర్యాలీకి అటెండ్ అవుతూ ఉంటా. బాగా గుర్తుంచుకోండి ఈ విషయం. ఎందుకంటే శాకాహార ర్యాలీ చాలా గొప్పదమ్మా. ఒక సంవత్సర కాలం ధ్యానం చేస్తే మనకి ఎంత శక్తి వస్తుందో, ఒక్క ర్యాలీకి అటెండ్ అవ్వడం వల్ల కూడా అంత శక్తి వస్తుంది మనకి. అందుకని ఈ విషయం అందరూ బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం వెలుగెత్తి చాటాలి. చూపించాలి అందరికి. ఇంతమంది శాకాహారులు ఉన్నారురా బాబు! మీ మధ్యలో ఉన్నాం మేము. ఎందుకంటే మనం సాధు జీవనం మనది గుర్తుంచుకోండి. మనం ఎలా జీవిస్తున్నామో వాళ్ళకి తెలిస్తే తప్ప వాళ్ళు మన దారిలోకి రారు. అందరూ అనుకుంటారు ప్రపంచమంతా కూడా డబ్బులోనే ఉందని అనుకుంటారు. డబ్బులో ఏం లేదండి. డబ్బు అవసరాల వరకే. మనం అవసరాలు దాటి బ్రతుకుతున్నాం మనం. డబ్బనేది అవసరమే. కానీ జీవితం కాదు. మనం జీవితంలో ఉండి జీవనాన్ని నడిపించాలి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నీ దగ్గర అందరూ అంటుంటారు కదా! సంకల్ప శక్తి, సంకల్ప శక్తి అని. హ్మ్. నీ శక్తి నీ దగ్గర ఉంటే ఎలాంటి సంకల్పం చేయాల్సిన అవసరం లేదు. నీ కోసం. నువ్వు ఏదైనా సంకల్పం చేయాలనుకుంటే ప్రపంచం కోసం చేయాలి. అందరూ బాగుండాలి. ఆ! అందుకని ఒక ఋషి వాక్యం ఎలా ఉంటుంది అంటే, "లోకా సమస్త సుఖినో భవంతు" అంటారు. ఒక యోగి వాక్యం ఎలా ఉంటుంది అంటే, "సర్వే జన సుఖినో భవంతు" అంటారు. ఈ 2 మాటలకు ఎంత తేడా ఉందో చూడండి. ఇది మధ్య మార్గం ఇది. యోగి అనే మాట ఏందంటే, సర్వే జన అంటే అందరూ మనుషుల వరకే. కానీ ఒక ఋషి వాక్యం అండి, "లోకా సమస్త సుఖినో భవంతు" అంటే 84,00,000 జీవరాశులు బాగుండాలని కోరుకుంటున్నాను. అంటే చూడండి. ఒక మాటకి ఎన్ని అర్థాలొస్తాయో. హ్మ్. అందుకనే నేనిక్కడ ఏమంటా అంటే, ఎప్పటికప్పుడు మనల్ని మనం తెలుసుకుంటూ, మనల్ని మనం ఉద్ధరించుకుంటూ ముందుకెళ్ళడం. ఇది ఎదుగుదల మన కోసమే ఇది. మనం ప్రచారం చేసినా, సేవ చేసినా, ఏది చేసినా కూడా ఎవరి కోసం అంటే మన కోసమే ఇది. మనల్ని మనం ఉద్ధరించుకుంటూ, మనల్ని మనం డెవలప్ చేసుకుంటూ, మనల్ని మనం ముందుకు నడిపించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నువ్వు అనేది ఇక్కడ ఎంతమంది ఉన్నారు తెలుసా మన లోపల. ఒక మనసుంది. ఆ మనసుని డెవలప్ చేస్తున్న ఒక బుద్ధి ఉంది. మనిషి అంటేనే 24 తత్వాలుంటాయి గుర్తుంచుకోండి బాగా. ఆ 24 తత్వాలతో పని చేయాలి మనం. ఆ 25వదే జీవుడు. అర్థమైందా అందరికి? 25వది జీవుడు. 24 తత్వాలతో మనం పని చేయాలి. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, హ్మ్. 5 అంతరేంద్రియ, అతీంద్రియ శక్తులు, 5 సూక్ష్మ పంచమహాభూతాలు, హ్మ్. ఒకటి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ 4 మొత్తం అన్ని కలిసి 24 తత్వాలు. 25వది ఏంటంటే జీవుడు. ఆ జీవుడు ఏందంటే మనం ఎలాగైతే ఒక బస్సులో ఎక్కి కూర్చున్నామో, ఒక రథంలో ఉన్నామో, అలాగే మనం గూడా ఈ శరీరంలో ఉన్నాము. ఈ శరీరానికి మనకి ఎలాంటి సంబంధం లేదండి. గుర్తుంచుకోండి బాగా. ఎందుకంటే మనం దివి నుంచి భూమికి దిగి వచ్చినటువంటి దైవ స్వరూపాలం మనం. ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలి. నేను ఆత్మ అంటున్నారు తప్ప ఆత్మలాగా మరి జీవిస్తున్నామా? లేదా ఎవరికి వాళ్ళు చెక్ జేసుకోవాలి. మరి ఎంతమంది ఆత్మని ఆ! ఆత్మలాగా జీవిస్తున్నారో ఎవరికి వాళ్ళు సెల్ఫ్ చెక్ జేసుకోండి. ఊరికే చెప్పడం గాదు. ఆచరణలో ఉండాలి. ఆత్మ అనేది నేను ఆత్మ అనుకున్నప్పుడు ఆత్మ ప్రకారంగా జీవితం ఉండాలి. మనం ఈ శరీరంలో ఉన్నాం గాబట్టి శరీరపరంగా జీవనం ఉండాలి. ఈ రెండే ఉన్నదంతా గూడా జీవనము, జీవితం ఇవి రెండే. ఆత్మగా మనము ఈ శరీరంలో ఉన్నాము కాబట్టి జీవితాన్ని గడపాలి. అలాగే ఈ శరీరంతో మనము ముందుకు వెళ్తున్నాం కాబట్టి, ఈ శరీరంతోనే మనం నేర్చుకుంటున్నాం అన్నీ గుర్తుంచుకోండి బాగా. ఈ శరీరం లేకపోతే నీకు జ్ఞానం లేదు, శక్తి లేదు, ఏది లేదసలు. ఆ! ఆ పైలోకాల్లో అది వేరు కథ. కానీ ఈ భూలోకంలో మధ్యలోకంలో హరిహర బ్రహ్మాదులే భయపడి చస్తారంట ఇక్కడ జన్మలు తీసుకోవాలంటే. ఎందుకంటే అంత టఫ్ అండి ఇక్కడ. భూమండలంలో అంత ఇదిగా ఉంటుంది న్యాయం అనేది. అందువల్ల దేవతలు భయపడతారంటే వాళ్ళకి కూడా ఇక్కడ ఏం డిస్కౌంట్ లేదు ఇక్కడ కర్మకు. ఈ భూమండలంలో ఉంటూ మన వంతుగా సేవ చేసుకుంటూ మనల్ని మనం డెవలప్ చేసుకోవాల్సిందే తప్ప ఎవ్వరిని ఏది నిందించడాన్ని అందుకే పత్రిసారి రెండే మాటలు చెప్పేవారు. నో జడ్జిమెంట్, నో కంప్లెయింట్ అనేవారు. ఎవరి విషయంలో కూడా తీర్పులు ఇవ్వద్దు. ఎవరి విషయంలో కూడా కంప్లెయింట్ చేయొద్దు. ఎందుకనేవారు ఆ మాట? ప్రతి ఒక్కరు ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చారు. ఎవరిని నువ్వు కంప్లెయింట్ చేస్తావో చెప్పండి. ఎవరిని నువ్వు తప్పు పడతారు? కాబట్టి ప్రతి ఒక్కరు నేర్చుకోవడానికి వచ్చారు. మరి అందులో మనం గూడా అలాంటి వాళ్ళమే. మనం కొంచెం సీనియర్ అయ్యుండొచ్చు. వాళ్ళు కొంచెం జూనియర్ అయ్యుండొచ్చు. ఆ స్థితిని బట్టి గతిని మార్చుకోవాలి తప్ప, ఎవరిని గూడా నువ్వు హింస ద్వారా మనం ఎవరిని మార్చలేమది. కాబట్టి మన వంతుగా ఏందంటే, శక్తి పెంచుకుంటూ మన మాటల ద్వారా, మంచి మాటల ద్వారా, మంచి హృదయం ద్వారా వాళ్ళని తట్టి లేపుతూ ఇదే తప్ప మనం జేయాల్సింది అంతకు మించి ఇంకేం చేయలేం. మన మాటకే శక్తి ఉంటే ఆ మాటే మంత్రంగా పనిచేస్తుంది ఎదుటివాడి జీవితం. మనం కోరుకోవాల్సింది అది. ఎందుకంటే వాడు మారతాడా అందుకే సేమ్ భగవద్గీతే మన స్టోరీ అంతా గూడా. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పాల్సిందంతా చెప్పి
ఇదే నాయన కథ. తర్వాత నీ ఇష్టం, నువ్వేం చేస్తావో అది నీ ఇష్టం, నీ స్వేచ్ఛగా వదిలేస్తానని చెప్పారు తప్ప నేను చెప్పింది చెయ్యి, నేను చెప్పినట్లే విను అని చెప్పలేదు. చెప్పాల్సిందంతా చెప్పేసి ఇది విషయం, నీకు ఏది నచ్చితే అది చెయ్యి, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెప్పి చెయ్యి అని చెప్పి చెప్పాడు. అట్లాగే మనం కూడా అలాగే ఉండాలి. అందుకని ముఖ్యంగా ఏంటంటే సరి అయిన ఆహారం. ఎప్పుడు కూడా మన ఆహారం విషయంలో స్ట్రిక్ట్ గా ఉంటున్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సాధన అంతా కూడా ఆహారం పైన ఆధారపడి ఉందాం. అది ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ప్రతి ఒక్క మెడిటేటర్ కూడా సాధనలో బాగా ముందుకు వెళ్ళాలంటే ఆ, చక్కెర మానేయండి. గుర్తుంచుకోండి బాగా. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. షుగర్ మానేసి బెల్లం వాడండి, దాని ప్లేస్ లో ఆర్గానిక్ బెల్లం. వింటున్నారు కదండి అందరు? వింటున్నారు వింటున్నాం కదా? సార్. ఆర్గానిక్ బెల్లం అది కొంచెం రేట్ ఎక్కువైనప్పుడు కూడా మీకు అది కొంచెం వేస్తే చాలు, ఎంతో అద్భుతంగా. నేను రోజు అదే తాగుతానమ్మా గ్లాస్ లో. రోజు మార్నింగ్ ఓకే. టీలు కాఫీలు ఏమీ తీసుకోను నేను. నేను టీ ఎప్పుడు తాగుతానంటే స్వచ్ఛమైన దేశవాళీ ఆవు పాలు దొరికినప్పుడు మాత్రమే ఆవు పాలలో కొంచెం బెల్లం వేసుకొని తాగుతాను. ఆ పాలు దొరకకపోతే నేనేం చేస్తానంటే ఓన్లీ వాటరు, కొంచెం అల్లము, కొంచెం ఆర్గానిక్ బెల్లం, ఈ మూడు కలుపుకొని అదే టీ నాకు, అదే నేను తాగేది. కాబట్టి ఎంత హెల్త్ కు ఎంతో మంచిది అది. మనం ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యాన్ని కాపాడుకో. ఈ ఆరోగ్యమే మహాభాగ్యం, గుర్తుంచుకోండి. ఆరోగ్యం ఉంటేనే అన్ని నీకు సాధ్యం, ఆరోగ్యం లేకపోతే ఏమి చేయలేమని విషయం బాగా గుర్తుంచుకోవాలి అందరు కూడా. ఆరోగ్యమే మహాభాగ్యం. నువ్వు ఎంతో సేవ చేస్తే గానీ భాగ్యం దొరకదు నీకు. అన్నింటికంటే గొప్ప భాగ్యం ఏంటంటే ఆరోగ్యం. ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఇంతవరకు ఎలా బ్రతికామన్నది కాదు, ఇప్పటి నుంచి ఎలా ఉంటున్నాం, ఎలా ముందుకు వెళ్ళాలి మనం. ఆ? కాబట్టి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్కెర. ఇక రెండోది వచ్చేసి సముద్రపు ఉప్పు. మనం వాడాల్సింది సముద్రపు ఉప్పు కాదు, గుర్తుంచుకోండి. రాక్ సాల్ట్ భూమిలో దొరుకుతుంది, రెడ్ కలర్ లో ఉంటది, రాక్ సాల్ట్ అండి. అది కూడా కొంచెం రేట్ ఎక్కువే కానీ అది అసలైన ఉప్పు. అది నీ హెల్త్ కు మంచిది. అది ఈ సముద్రపు ఉప్పు ఏంటంటే ఎముకలు కొరికేస్తుంది. దానివల్ల ఎముకలు వీక్ అయిపోతాయి ప్రతి మనిషికి కూడా. తొందరగా బీపీ షుగర్లు వచ్చేది ఎందుకంటే ఎముకలు వీక్ అయితేనే ఇవన్నీ వస్తా ఉంటాయి. ఏమండి? ఇవి చిన్న చిన్న విషయాలు, ఇవి గుర్తుంచుకోండి. ఇక మూడోది వచ్చేసి ఆయిల్. ఆయిల్ ఎప్పుడు కూడా గానుగ మీద పట్టింది వాడాలి. గానుగ ఆయిల్ అంటారు కదా, ఒరిజినల్ పల్లీలు తీసుకెళ్లి గానుగ ఆయిల్. ఈ నువ్వుల నూనె. మూడు కనుక మనం అమ్మా గానుగ అంటే నువ్వుల నూనె సార్, అది గానుగ వేరుశనగ. ఏదైనా పర్లేదు, అన్ని కలిపి వాడాలమ్మా. అన్ని ఒకసారి మనం వేరుశనగ వాడితే రెండోసారి ఏంటంటే కుసుమ నూనె, అన్ని మారుస్తూ ఉండాలి, చేంజ్ చేస్తూ ఉండాలి. ఓకే. ఎందుకంటే అన్ని రకాల విటమిన్స్ మన బాడీలోకి వచ్చేస్తాయి. ఎందుకంటే నేను చేసి చూశాను కాబట్టి అందుకే చెప్తున్నాను, అంత గ్యారంటీగా చెప్తున్నాను. ముఖ్యంగా మనం బయట ప్రపంచం బాగుండాలని ఎంత కోరుకుంటామో అలాగే మన శరీరం కూడా బాగుండాలని కోరుకోండి. ఎందుకంటే మన శరీరం బాగుంటే లోకానికి ఎంతో సేవ చేయొచ్చు మనం. ఈ విషయం మర్చిపోద్దు ఎవరు కూడా. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఈ ఆరోగ్య సూత్రాలు నేను చెప్పేది. అందుకని జీవనం అనే పేరు పెట్టారు. జీవనం ప్లస్ జీవితం రెండు బాగుండాలి మనకి. మధ్య మార్గంలో ఉన్నాం మనం. ఎక్కువ కాదు, తక్కువ కాదు. సంసారంలో ఉంటూనే నిర్వాణాన్ని పొందాలి కాబట్టి మనకు శరీరం బాగుండాలి, ఆత్మ బాగుండాలి. ఆత్మకు శక్తిని ఇవ్వాలి, శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఆరోగ్యం ఎందులో ఉందండి? ఉన్నదంతా కూడా ఆహారంలోనే ఉంది. ఉం? అందుకనే ఇవి అన్ని కొంచెం సాధనలు. ఎందుకంటే మనం సాధన చేయాలి, ఎంతో శక్తిని సంపాదించుకోవాలి. ఈ ప్రపంచాన్ని బాగు చేయడానికి వచ్చాం. మనం కూడా ఒక పత్రికారే, గుర్తుంచుకోండి. పత్రికార కంటే మనం ఏం తక్కువ కాదు. మన ఆయన వారసులం మనం అంతా కూడా. ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏది చేశాడో మనం అదే చేస్తున్నాం. ఆయన ధ్యానం చేశాడు, ధ్యాన ప్రచారం చేస్తున్నాడు, సేవ చేశాడు ఆయన. ఆఖరికి ఆయన ఉద్యోగం అన్ని వదిలేసి, అంటే ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి. ఈ ప్రపంచంలో జేబులో ఒక రూపాయి లేకుండా ఉద్యోగం మానేసి ఒక పురుషుడు తిరుగుతూ అయ్యే పనేనా అండి? కానీ ఎంత సంకల్ప శక్తి ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి దానికి. అలాగే ఇక్కడ స్త్రీ పురుష భేదం లేదండి. చాలా మంది కూడా అమ్మలు తిరుగుతా ఉన్నారు, ఊరు తిరుగుతూ ప్రచారం చేస్తూ ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అందులో దొరికింది ఆనందం, దొరికింది సంతోషం, దొరికింది వాళ్ళకి. ఇంతకు మించింది ఏమీ లేదు. చాలా మంది కూడా తల్లులు ఆ, ఆ ఉద్యోగాలు కంప్లీట్ గా వదిలేసుకొని, పత్రిక చెప్పారు ఏం ఉద్యోగం చేస్తారో ఎలా సార్, ఎలా గడుస్తుంది ఇది అంటే, నువ్వు చేసే పని మంచిదైతే 10 మంది కోసం, నువ్వు మంచి కోసం ఆలోచిస్తే నీ మంచి ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అనేవాడు. ఇది నిజం, ఇది 100% వాస్తవం, ఇది గుర్తుంచుకోండి. అందరూ అనుకుంటారు మా కుటుంబం ఉంది. నేను ఇప్పుడు మీకు చెప్తే నమ్ముతారో లేదో, నేను 20 సంవత్సరాలు అయిందండి వ్యాపారం ఉద్యోగం అన్ని వదిలేసి తిరుగుతా ఉన్నాను ఊర్ల మీద పడి. ఆ, కానీ నిజానికి దీనికే సమయం లేదు నాకు. మళ్ళీ జేబులో రూపాయలు, కానీ ఎలా వస్తుందో తెలియదు, జరుగుతా ఉంది. మధ్య మధ్యలో హిమాలయ టూర్స్ చేస్తా ఉంటాను. హిమాలయస్ అన్ని ఎటేటో తిరుగుతా ఉంటాను. జేబులో రూపాయి ఉండదు, కానీ అన్ని ఏ టైంకి ఎదురు వల్ల అన్ని అవి జరిగిపోతా ఉంటాయి. నమ్మకం వచ్చేసింది నా పైన, నాకు నేను చేయగలను. ఎస్, ఐ విల్ డూ ఇట్. నేను చేయగలను.
అలా ఎందుకంటే ఎంతో మంది మిత్రులు సహకరిస్తారు. దాతలు ఉన్నారు ఎంతో మంది. రకరకాలుగా ఉంటదండి. ఇది జీవనం ఎంత వింతగా ఉంటది అంటే హ్మ్. అదేదో 'కలేజా' సినిమాలో కదా! మహేష్ బాబు తన కోసం రూ. 10 అడిగితే ఎవరు ఇవ్వరు గానీ, వేరే పక్క పాప కోసం ఆ! డబ్బులిస్తే పాల ప్యాకెట్ కొనిస్తా అనేసరికి 10 అడిగితే 100 ఇచ్చిపోతారు. అలాగే ప్రకృతి కూడా మనకు అలాగే ఉంటుందండి. బాగా గుర్తుంచుకోండి. లోక కళ్యాణం కోసం నువ్వు పని చేస్తున్నప్పుడు నీ కళ్యాణం ఆటోమేటిక్‌గా అయిపోతుందండి. అందుకని స్వామి కార్యంలోనే స్వకార్యాన్ని మనం వెతుక్కోవాలి. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. స్వామి కార్యం, స్వకార్యం 2 నెరవేరాలి. అయితేనే అది అద్భుతంగా ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా లక్ష్యం ఎప్పుడు గొప్పగా ఉండాలి. గొప్పగా ఆలోచించాలి మనం. ఆ! ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్. ఇంగా అవసరమైతే మిరాకిల్ థింకింగ్. అద్భుతంగా ఆలోచించగలగాలి. మంచిగా ఆలోచించాలి. ఈ రెండిట్లో ఉంటే చాలు. మంచిగా ఆలోచిస్తే వాడు మనిషి అంటారు. అద్భుతంగా ఆలోచిస్తే వాడు దేవుడు అంటారు. విన్నారండి? వినిపిస్తుంది కదండీ! అట్లాగే మనం గూడా గొప్ప గొప్ప సంకల్పాలు చేయాలి అంటే, మన దగ్గర సత్తా ఉండాలండి. అందరూ గూడా బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సంకల్పం జేయడం అందరూ కోరుకుంటారండి. అందరూ బాగుండాలి అనుకుంటారు. కానీ అది అయ్యే పనేనా అది? ఎలా బాగుంటది చెప్పండి? ఇది ఎందుకంటే పోటీ ఉన్నటువంటి స్కూల్ అంటేనే పోటీ ఉంటది. అందరూ ఫస్ట్ 100కి 100 మార్కులు తెచ్చుకోలేరు గదా! అందరూ స్కూల్ ఫస్ట్ రాలేరు గదా! ఎవరో ఒకరొస్తారు. ఆ మిగతా వాళ్ళంతా కూడా లైన్‌లో ప్రాసెస్‌లో ఉంటారు. కృష్ణుడు చెప్పింది అదే గీతలో. హ్మ్. ఎన్నో లక్షల కోట్ల మందిలో ఎవరో ఒకరు నన్ను చేరుతారని చెప్పి. ఇక ముందు వెనక అంతే అందరూ ఇదే దారిలో నడవతున్న ఏ రాక్షస కుటుంబంలో పుట్టినా మాంసాహారం మానేసి ధ్యానం చేస్తూ మనిషిగా మారి తనను తాను శుద్ధి చేసుకొని, ఆ తర్వాత పుణ్యకార్యాలు, దైవ కార్యాలు ఎన్నో చేసి అప్పుడు దైవత్వంలోకొచ్చి తనను తాను ఉత్తరించుకోవాల్సిందే తప్ప ఇంకో మార్గం లేదండి ఎవరికైనా సరే. ఈ ధ్యానమే మార్గం. గుర్తుంచుకోండి అందరూ కూడా బాగా. ఈ ధ్యానం అనేది సామాన్యమైన విషయం గాదు. అందుకే క్లియర్‌గా చెప్పాడు కదండీ భగవద్గీతలో. కోటి పూజలు కోటి పూజ సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జపః, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమో లయః అని చెప్పాడు కాబట్టి, అంటే కోటి పూజలు చేస్తే ఒక స్తోత్రంతో సమానం. కోటి స్తోత్రాలు ఒక జపంతో సమానం. కోటి జపాలు ఒక ధ్యానంతో సమానం. కోటి ధ్యానాలు ఒక లయంతో సమానం. అంటే ధ్యానం చేయగా చేయగా లయమైపోతుంటాం. మనలో మన శూన్య స్థితికి వస్తా ఉంటుంది. అంతేగాని ఊరికే కూర్చోగానే ఎవరికీ రాదు. ఎవరో ఒకరు ఉంటారు కారణ జన్మలు అది వేరే విషయము. కూర్చోగానే వాళ్ళకి మనసు శూన్యమైపోతుంది. రకరకాల అనుభవాలు వస్తా ఉంటాయి. అందుకని మనం ఇక్కడ ఏందంటే ఎవరు ఏ అనుభవం చెప్పినా కూడా మనం తీసి పారేయడానికి లేదు. కొట్టి పారేయడానికి లేదు. ఎవరి అనుభవం వారిది. అది ఆహ్, వాళ్ళు నిజం చెప్తున్నారా? అబద్ధం చెప్తున్నారు? వాళ్ళ అంతర్గతం వాళ్ళ మనసాక్షికి తెలిస్తే చాలు. అట్లాగే మనం గూడా ఏం చేస్తున్నామా అనేది మన మనస్సాక్షి అన్నిటిని గమనిస్తూ ఉంటుందండి. బాగా గుర్తుంచుకోవాలి ఈ విషయం. మనం ఏం చేసినా, ఏం మాట్లాడినా హ్మ్. ప్రతి విషయం గూడా మనతో మనం నిజాయితీగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ ఆధ్యాత్మికంలో నీకు నువ్వే గురువిక్కడ. ఎవరు లేరిక్కడ. పత్రిగారు అదే చెప్పుకోవాలి. ఎవరు నాయన గురువు? ఎవరికి వాడే గురువు అని. మొట్టమొదటి గురువు ఎవరంటే మనకు మన శ్వాసే మన గురువు. గుర్తుంచుకోండి. శ్వాస మొదటి గురువు. ఎందుకంటే శరీరానికి తల్లి మొదటి గురువు అయితే, ఈ ఆధ్యాత్మికంగా కొత్తగా పుట్టిన వాడికి నేను ఆత్మ అని తెలుసుకున్న వాడికి సా శ్వాసే మొదటి గురువు. ఇక రెండోది వచ్చేసి శక్తి. శక్తి వచ్చిందంటే నీ దగ్గర ఉంది అంటే జ్ఞానం వస్తుంది నీ దగ్గర ఆటోమేటిక్. ఎందుకంటే మన దగ్గర డబ్బులుంటే కావాల్సిందంటే ఎలా కొనుక్కుంటాం. అట్లాగే శక్తి ఉంటే హ్మ్, నీకు ఏది అవసరమో ప్రకృతి చూసుకుంటుంది. ఎందుకంటే ప్రకృతిని మనం అర్థం చేసుకుంటే ప్రకృతి నీకు అన్ని సమకూరుస్తుంది. ఈ విషయం బాగా తెలుసుకోవాలి ప్రతి ఒక్క మాస్టర్ కూడా. ఎందుకంటే ఏదో పేరుకు సాధన చేస్తా ఉన్నాం, సేవ చేస్తాం, ఏం అర్థం కావట్లేదు సార్ అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నా దగ్గర. ఏమండి? అందరూ గుర్తుంచుకోండి. ఇంత సాధన వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ప్రాబ్లమ్సే చెప్తున్నారు తప్ప, వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోరు. అంటే ఎక్కడో ఏదో లోపం ఉందని అర్థం. మనకేదైనా సమస్య వచ్చిందంటే లోపం ఉంది. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సమస్యలు లేని వాళ్ళంటే ఎవరు ఉండరండి. కానీ సమస్యలు మన కింద ఉండాలండి. కాళ్ళ కింద ఉండాలి. ఎందుకంటే సమస్యల్లోనే జ్ఞానం ఉంది. నర్వ్స్ అన్నీ గూడా మన బాడీలో అన్ని నర్వ్స్ అన్నీ గూడా పాదాల్లోనే ఉన్నాయి. గుర్తుంచుకోండి. మన పాదాలేమి తక్కువ గాదు. ఎందుకంటే నేను ఆత్మ అని తెలుసుకున్న వాడికి శరీరంలో ప్రతి భాగం చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ గూడా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకనే చెప్పులు లేకుండా భూమి పైన నడిస్తే ఎంతో శక్తి వస్తుంది, ఎంతో ఎనర్జీ వస్తుందని జెప్పి అందుకే అనేది. నేను చెప్పులు వదిలేసి 6 సంవత్సరాలు ఇప్పటికి. 12 సంవత్సరాల సాధన ఉంది ఒకటి. ఆ సాధనలో ఎండాకాలమైనా, వర్షాకాలం హిమాలయాలు ఎళ్లి స్వామి ఏం సాధన చేశారు మీరు? మాకు షూలేసుకున్న ఇంత ఇదిగా ఉన్నా
మా వల్ల కావట్లేదు. మీరు ఎలా ఈ సాధన చేశారంటే నేను ఒకటే చెప్పా. అయ్యా నేనేం సాధన లేదు. ఖాళీ ధ్యానం చేస్తాను నేను. ఆ! నాకెందుకో ఈ సాధన చేయాలనిపించి చేస్తున్నా. ఎందుకంటే హిమాలయాలో -డిగ్రీస్‌లో చెప్పులు లేకుండా ఉట్టి పాదాలతో ఐస్‌లో నడుచుకుంటూ పోవడం అంటే ఇక అది మామూలు విషయం కాదు. ఒక సారేంటి కట్ అయినట్టుంది. కట్ అయినట్టుంది. కట్ అయిందండి. లీవ్ కూడా అయినట్టు. లీవ్ అయ్యారా? ఆహా. వచ్చారు. లేకపోతే వీడియో ఆఫ్ చేసుకొని చెప్తే కనుక సరిపోతుంది. వాయిస్ బ్రేక్ సార్ వస్తుంది కదా వాళ్ళది. వచ్చారు. సార్ వీడియో కూడా ఆగిపోయింది కదా ఇప్పుడు. వీడియో సార్ ఉన్నారు. పేరు అయితే ఉంది. అదే ఏ నెట్ ప్రాబ్లం ఏదో అయ్యి ఉండొచ్చండి. ఆ, సార్ ఇప్పుడు కంటిన్యూ చేయండి సార్. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. అదే అదే ఇప్పుడు మరి అదే అదే ఏదో నెట్వర్క్ అంటే మీ దగ్గర ప్రాబ్లం అంటే నా దగ్గర మీ దగ్గరే ప్రాబ్లం సార్. మీ దగ్గర వచ్చిందా నా దగ్గర వచ్చింది? అవును అదే అదే నెట్వర్క్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది అందుకని. అదే నెట్వర్క్ ఓకే అమ్మా, ప్రాబ్లం థ్యాంక్ అండి. యూ. మీ అవునవును సైడ్ అదే నెట్వర్క్ ప్రాబ్లం వల్ల. ఓకే అమ్మా. మరి ప్రతి ఒక్క మాస్టర్ని కూడా నేను కోరుకునేది ఏంటంటే ఆహారాన్ని సరిగ్గా చూసుకోండి అమ్మా. నేను చెప్పాను కదా సింపుల్ టెక్నిక్స్. వెల్లుల్లి మానేశారు కదండి అందరూ, ఎందుకంటే సాధనలో మనం ఎదగాలి. వయసుతో సంబంధం లేదు, బాగా గుర్తుంచుకోండి. మాంసాహారం మానేస్తే శరీరం బాగుంది. ఇక రెండోది మనసు బాగుండాలంటే వెల్లుల్లి కంపల్సరిగా, వెల్లుల్లి కంప్లీట్ గా అవాయిడ్ చేసేయాలి. వెల్లుల్లి పేస్ట్ అవన్నీ తెచ్చుకోకండి, అల్లం తెచ్చుకోండి. అల్లం కంపల్సరీ వాడాలి, ఈ విషయం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా. వెల్లుల్లిని తీసేయమని చెప్పాను కదా అని చెప్పేసి అల్లాన్ని కూడా పక్కన పెట్టేయకండి. అల్లం ఎంతో హెల్త్ కు మంచిది. అల్లం కంపల్సరిగా ప్రతి కూరలో ఉండాలి. ఆ? మనం తాగే బెల్లం వాటర్ చెప్పాను కదండి. ఆ ప్యాకెట్ పాలు, ఈ ప్యాకెట్ పాలన్నీ కూడా వెరీ డేంజరస్, బాగా గుర్తుంచుకోండి. ప్యాకెట్ పాలు కంప్లీట్ గా మానేసేయండి ఎవరైనా వాడే వాళ్ళు ఉంటే కూడా. మీకు ఏమైనా స్వచ్ఛమైన దేశవాళీ ఆవు పాలు దొరికితే తెచ్చుకోండి, లేకపోతే ఓన్లీ వాటర్ లో బెల్లం అని చెప్పాను కదండి, సింపుల్ చిట్కా. ఎందుకంటే మనం సాధనలో ముందుకు వెళ్ళాలంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం ఎన్నో పనులు చేయాలి మనం ఇంకా. ఎందుకంటే ప్రపంచాన్ని, మన కుటుంబాన్ని మనం ఎలా బాగు చేసుకుంటాం, ప్రపంచాన్ని బాగు చేసుకోవాలంటే ముఖ్యంగా హెల్త్ బాగుండాలి. హెల్త్ కోసమే మనం ఇదంతా కూడా చేసేది. ఇది చేసుకుంటూనే ముందుకు వెళ్ళిపోవాలి. నేను హిమాలయస్ వెళ్ళినా సరే నా దగ్గర బాటల్ ఉంటుంది. ఆ బాటల్ ఎప్పుడు బెల్లం ఉంటుంది, కొంచెం అల్లం ముక్క ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కొన్ని హాట్ వాటర్ తీసుకుని దాన్ని కలిపేస్తున్నా, అదే నాకు టీ. ఎంత ఎనర్జీ వస్తుంది అంటే, ఫుడ్ లేకుండా ఎన్నో రోజులు గడిపాను, ఆహారం లేకుండా. ఎప్పుడు నా బ్యాగ్ లో పల్లీలు ఉంటాయి, కొన్ని వేరుశనగ పల్లీలు. అవి పెట్టుకొని కొంచెం డబ్బులు ఉంటే కనుక కొంచెం కాజు పిస్తా బాదం ఇవి కూడా ఉంటాయి. అప్పుడప్పుడు అదొకటి తింటూ, ఎందుకంటే హిమాలయాల్లో భోజనం లేకుండా తిరగగలిగితే ఆనందం వేరు, ఆ తృప్తి వేరు. నేను అది అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. అది అక్కడికే పోవాల్సిన, కాకపోతే ఏంటంటే అక్కడ దైవశక్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం అంత దూరం వెళ్ళి, అది నా కోసం నేను వెళ్తున్నటువంటి సాధన తెలుసుకోవాలి మనం. ఎందుకంటే మనం భారతదేశమే తిరగకపోతే విదేశాలు ఎక్కడ తిరుగుతాం? పత్రి గారు కూడా స్టార్టింగ్ లో మనము ప్రపంచం అంతా తిరుగుతాం ఆయన అంటే పక్కనుండే వాళ్ళు నవ్వుకునేవారండి. ఈ పూటకి బస్ ఛార్జీలకి డబ్బులు లేవు మన దగ్గర, ప్రపంచం అంతా తిరుగుతాం, ఇది పెద్ద ఆయనకు పిచ్చి పట్టిందని అనుకునే వాళ్ళని. కానీ తర్వాత జరిగిన అద్భుతాలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన ఒక శక్తి, ఈయన సాక్షాత్ భగవత్ స్వరూపుడు అని తర్వాత గుర్తించారు ఆయన. అలా ఉంటుంది గురువులది ఎప్పుడు కూడా చమత్కారం. ఎలా ఉంటుందంటే, ఈ పూటకి తినడానికి లేదు కానీ 100 మందికి భోజనం పెడదాం అన్నట్టుగా ఉంటది వ్యవహారం అంతా కూడా. ఆ, అందుకని ప్రతి ఒక్క మాస్టర్ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా శక్తిని సంపాదించుకోవాలి. బాగా గుర్తుంచుకోండి, భౌతిక ప్రపంచంలో జీవనంలో ధనం సంపాదించాలి. మనకి ఎంత అవసరం అంత పెట్టుకోవాలి, అంతకుమించి ఎక్కువ ఉండదు మన దగ్గర. ఇక జీవితంలో అంటే శక్తి కావాలి. ఈ రెండు ఉంటే నువ్వే భగవంతుడు, నేను మించిన వాళ్ళు లేడు ఇక. ఆ? తనను ప్రపంచాన్ని జయించిన వాడిని వీరుడు అంటారు, తనను తాను జయించిన వాడిని ధీరుడు అంటారు. అట్లా మనల్ని మనం జయించుకోవాలి ఎప్పుడు కూడా. మరి
ఎంతో శ్రద్ధగా వింటున్నటువంటి మాస్టర్స్ అందరూ కూడా ఉమ్, ఆత్మపరంగా ఎంతో డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంకేమన్నా నేను మీ అనుభవాలు కూడా వినాలని అనుకున్నాను. సార్ చాలా పత్రి సంతోషం సార్ మేడం. ఎవరు అంటే ఇది ఆర్గనైజ్ చేస్తున్నారో తెలియదు కానీ చాలా సంతోషం తల్లి. ఎందుకంటే చాలా గొప్ప విషయం ఇది. జూమ్ క్లాస్ అంటే ఇంతకు ముందు అంటే మన క్లాస్ ఎక్కడికో వెళ్ళాలి ప్రయాణం, కానీ జూమ్ క్లాస్ అనేది చాలా అద్భుతం. ఎందుకంటే కూర్చున్న చోటే మన ఇంట్లో మనం ఉంటుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. వస్తున్నా, అవును సార్ మీరు చెప్పండి మా మేడం. సీనియర్ మాస్టర్ అండి, హలో, 90 ఏళ్ళు ఇప్పుడు ఉందమ్మా? వచ్చారంటున్నారు. ఆ, మీరు ధ్యానంలోకి ఆ, ఎలా వచ్చారు? అవునమ్మా. తర్వాత పత్రి సార్తో ఉన్న మీ అనుభవాలు చెప్పండి సార్, 1, 2. తప్పకుండా తప్పకుండా మేడం. నేను ముందుగా 97లో చంద్రశేఖర్ శర్మ మా గురువు గారు అండి, కర్నూలులో. ఆయన ద్వారా ధ్యానం తెలిసింది. ఇక రెండోది మళ్ళీ 97లో తెలిసినప్పటికి కూడా 2004 వరకు నేను ఏదో మామూలుగా సాధన. ఎందుకంటే అప్పుడు ఇంతమంది మాస్టర్స్ ఉండేవారు కాదు, అసలు ఏమి తెలిసేది కాదు. ఇప్పుడంటే ఎంతో మంది మాస్టర్ అడుగడుగున మాస్టర్స్ అయిపోయారు. ప్రతి చోట సెంటర్లు వచ్చాయి, కానీ అప్పట్లో అసలు ఏదైనా తెలుసుకోవాలంటే కర్నూలు వెళ్ళాలి, లేకపోతే లేదు. ఆ ఎందుకంటే మెడిటేటర్స్ తక్కువ, అప్పుడు ధ్యానం చేసే వాళ్ళు తక్కువ. ఎన్నో ఇబ్బందులు పడ్డాము అమ్మా. మేము కూడా ఎన్నో రకరకాల సాధనలు చేస్తూ ఎంతో కష్టపడబట్టి ఈ రోజు ఎన్ని చోట్ల ఎన్ని సెంటర్లు వచ్చాయి, ఇంతమంది మాస్టర్స్ తయారయ్యారు. ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంటాం, మాకు ఎంత సంతోషం తెలుసా. ప్రతి ఏ ఏరియాకి వెళ్ళినా కూడా ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఆ ముఖ్యంగా ప్రవీణ్ మాస్టర్ యొక్క గొప్పతనం ఏంటంటే అమ్మా, ఏ తల్లి ఇంటికి వెళ్ళినా సరే ముందుగా ఫస్ట్ మన ఇంటికి వచ్చినా ముందుగా భోజనం పెట్టాలని ఫోన్ చేయండి సరే. అక్కడ కులం లేదు, ప్రాంతం, వసుదైక కుటుంబం అంటే ఇది గుర్తుంచుకోండి బాగా. అక్కడ కుల మత ప్రాంత భేదాలకు అన్నిటికీ అతీతంగా వసుదైక కుటుంబం అంటే సాక్షాత్తు భగవంతు అతిథి దేవోభవ అన్నారు కదా, అది మనం ఆచరిస్తున్నాం. అది గుర్తుంచుకోండి ప్రతి ఒక్క మాస్టర్ కూడా మనకు. ఆ, ఆ, ఎందుకంటే పత్రి గారు మనకు సరైన జీవనాన్ని నేర్పించారు. ఎలా బ్రతకాలి మనం అసలు, ఉం? అసలు ఏంటి మానవ జీవితం అంటే ఏంటి, ఎలా మనం జీవించాలనేది, అది ముఖ్యంగా అది సరి చేశారు ఆయన. ఎందుకంటే ఉన్న రహస్యం అంతా అందులోనే ఉందండి. అందరూ కూడా బాగా గుర్తుంచుకోండి, సరైన జీవనం ఉంటే సరైన జీవితం ఉంటది. ఉం? మరి మీరు చెప్పినట్టుగా మనకు అనుభవాల గురించి మాట్లాడాలనుకుంటే ఈ 3 రోజుల క్లాసే కాదు, 30 రోజుల క్లాస్ అయినా సరిపోదండి. ఎందుకంటే చెప్పిన అనుభవం చెప్పకుండా ఎన్ని అయినా చెప్పొచ్చు. అన్ని అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి క్షణం అద్భుతం అండి జీవించే. ఎందుకంటే మనకి మనం దొరికేసాం, మన లక్ష్యం ఏంటో మనకు అర్థమైపోయింది. ఆ జీవితంలో సంతోషం ఆనందం తప్ప ఇంకేం లేవు ఇక్కడ. అన్ని ఉన్నాయి, కష్టాలు బాధలు అన్ని ఉన్నాయి, కానీ ఏ ఒక్కటి కూడా మనకు జ్ఞానాన్ని నేర్పించడం కోసం వచ్చాయి తప్ప మామూలు వ్యక్తి అయితే నలిగిపోతాడు. వామ్మో నాకు ఇన్ని కష్టాలు ఏంటి, ఇన్ని బాధలు ఉంటాయి. కానీ మనం ఇప్పుడు ఒక మాస్టర్, బాగా గుర్తుంచుకోండి, మనం మాస్టర్ అన్నప్పుడు ఎలా ఉండాలి మనం. ఆ చనిపోయే ముందు కూడా చిరునవ్వు చెరగకూడదండి. అది ఎవరికి ఒక యోగికే సాధ్యం. అది మనం యోగులం, ధ్యానం చేస్తున్నాం, శక్తి మన దగ్గర ఉంది. సమస్య లేని మన పుట్టికే ఒక సమస్య. గుర్తుంచుకోండి, ఈ శరీరమే పెద్ద బరువు. మనిషి ఊరికే తిని కూర్చుంటే కూడా అరుగుతుందండి, అరగదు, పని చేయాలి. ఈ శరీరం అనేది సాక్షాత్ బ్రహ్మ పదార్థం. ఇది, ఈ శరీరాన్ని మనం సరిగ్గా గనక మనం వాడుకోగలిగితే. ఆ అందుకే పత్రికారు ఏం చెప్పేవారంటే మాకి, నాయన సరిగ్గా గనక ధ్యానం చేసేవాడికి 3 లాభాలు ఉన్నాయనేవాడు. ఏంటి సార్ అవని చెప్పాము. ఆ వజ్రకాయం మొదటిది, రెండోది దీర్ఘాయుషు, మూడోది ఇచ్చామరణం అని చెప్పేవారు. వజ్రకాయం, కిర్రం అనేది ఎప్పుడు కూడా వజ్రం లాగా ఉంటుందండి. రెండోది దీర్ఘాయుషు, ఎప్పుడైతే నీకు ఆరోగ్యం ఉందో ఆటోమేటిక్ ఆయుష్ పెరుగుతుంది. మూడోది ఇచ్చామరణం, ఇది అందరికీ సాధ్యం కాదు. ఇచ్చామరణం అంటే నీ ఇష్టపూర్వకంగా వెళ్ళిపోవడం ఈ లోకం నుంచి. అందుకు ఎగ్జాంపుల్ గా సదానంద స్వామి వారిని చెప్పేవారు, వాళ్ళ గురువు గారిని. ఆయన చెప్పారంట, సుభాష్ నేను శరీరాన్ని వదిలేస్తున్నాను, నాకు ఎక్కడైనా సమాధి చూడండి. అది ఎందుకంటే ఆయన అవన్నీ తన కళ్ళతో చూశారు ఆయన. ఇవన్నీ సైన్స్ కు అందవండి, గుర్తుంచుకోండి బాగా. ఇవన్నీ సైన్స్ కు ఏది అందదు. సైన్స్ కు అందని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆధ్యాత్మికత అంటేనే ఆధారం లేనటువంటిది. అందుకనే గుర్తుంచుకోండి, ఎవరైనా సత్యం చెప్తారంటే వానంత పిచ్చోడు ఇంకోటి లేడు. ఎందుకంటే సత్యం అనేది చెప్పబడదు, గుర్తుంచుకోండి బాగా. చెప్పేదంతా సత్యం కాదు. ఈ విషయాలని మనం బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు సర్వం తెలిసిన వాడు మాట్లాడండి. మరి మాట్లాడే వాళ్ళంతా ఎవరండి? సగం తెలిసి సగం తెలియని వాళ్ళు. మనం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం, మనకు సగమే తెలుసు, పూర్తిగా తెలియదు. పూర్తిగా తెలిస్తే మాటలు ఉండవు. బాగా గుర్తుంచుకోండి. ఈ సగం ఏం తెలుసు అంటే సరైన జీవనోపాయం ఎలా బ్రతకాలో. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామంటే సత్యాన్ని ఏదో వ్యక్తపరచడానికి, జ్ఞానం కోసమే తప్ప నిజమైన సత్యం కాదు. కాకపోతే ఈ టైంలో అవసరం, మనం ఉన్న క్లాస్ కి అవసరం. మనం మధ్య మార్గంలో అంటే భూమండలంలో ఉన్నాం కాబట్టి, జీవితం రెండిట్లో ఉన్నాం కాబట్టి, శరీరం వదిలేస్తే జీవనం ఉండదు, జీవితం ఉంటుంది. ఈ శరీరంలో ఉన్నంత వరకు జీవనం ఉంటుంది. అందుకని జీవితం అనేది చాలా గొప్ప తల్లి, లైఫ్ అనేది. ఉం? ప్రతి ఒక్క మాస్టర్ కూడా అందుకని నేను చెప్పేది, సరైన జీవనం జీవించండి అందరూ కూడా. అప్పుడే మీకు సరైన జీవితం మీకు సాక్షాత్కరిస్తుంది. ఎందుకంటే
చెప్పడం చాలా ఈజీ అమ్మా, ఆచరించడం కష్టం. కానీ ఆచరించాలి. ఎందుకంటే మన మాస్టర్ ఎదగాలి అని అనుకున్నప్పుడు కంపల్సరీ ఆచరించే తీరాలి. అందుకే మీకు సింపుల్ గా చెప్పాను. ప్రతి ఒక్క మాస్టర్ కూడా స్త్రీమూర్తులందరూ కూడా మరి వంట రూమ్ అంతా మీ చేతిలో ఉంటుంది, కుటుంబ భోజనం అంతా కూడా మీ చేతిలో ఉంటుంది. కాబట్టి మీకు అందుకనే చెప్పాను, ఈ ఉప్పు తీసేయండి, చక్కెర తీసేయండి, ప్యాకెట్ పాలు తీసేయండి, ఈ రిఫండ్ ఆయిల్ ఇవన్నీ మొత్తం కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. గానుగ నూనె చక్కగా ఇది కొంచెం రేట్ ఎక్కువైనా కొంచెం పోసుకుంటే చాలు. అది అంతకంటే ఎక్కువ క్వాలిటీ వస్తుందని బాగా గుర్తుంచుకోండి. అది మామూలుగా అయితే అది ఒక చెంచా వేయాలి, ఇది అర స్పూన్ వేస్తే చాలు, సరిపోతుంది గానుగ నూనె. అట్లాగే ఇవన్నీ అలవాటు చేసుకుంటే ఏమవుతుందంటే ముఖ్యంగా హెల్త్ బాగుంటుంది. మన ఆలోచన సరిగ్గా ఉంటది. మీ ఆలోచనే మనిషికి ఆయుధం, గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఒంట్లో ఓపిక ఉండాలి కదండి. ఆ ఓపిక ఉండాలంటే ఆరోగ్యం బాగుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లాగే మనం కూడా ప్రతి ఒక్క మాస్టర్ కూడా ప్రపంచం అంతా తిరగాలి. ఏదో ఊరికే మనం ఆ, ధ్యానం నేర్చుకున్నాం, మన సాధన మనం చేసుకుంటూ మన ఇంట్లో మనం ఉంటే చాలు అని సరిపెట్టుకుంటే సరిపోదండి. గుర్తుంచుకోండి, ప్రతి ఒక్క మాస్టర్ కూడా ఎదుగుతూ మనం మన ఏరియా ఎక్కడ ప్రపంచం అంతా తిరగాలని చెప్పారు పత్రి గారు. మేము కూడా దేశం అంతా తిరుగుతా ఉన్నాం. నేను 22 రాష్ట్రాలు తిరిగానండి ఇప్పటికి. విదేశాలు వెళ్దాం అనుకున్న టైంలో, మలేషియా వెళ్దాం అనుకున్న టైంలో కరోనా స్టార్ట్ అయింది, దానివల్ల ఆగిపోయాం. కానీ అట్లాగే తిరగాలి. ఎందుకంటే మనం ఏ ఏరియాకి వెళ్ళినా మన మాస్టర్ అనే వరకు మనకి ఇంతకుముందు చుట్టాలుంటే మనం ఎలా వెళ్ళే వాళ్ళము, మనకి ఇప్పుడు ఆత్మ బంధువులు వీళ్ళంతా కూడా. ప్రతి ఒక్క మాస్టర్ కూడా ఆత్మ బంధువులు. ఎవరింటికి వెళ్ళినా ఎంతో ఆప్యాయతతో ముందుగా భోజనం పెట్టి తర్వాత వాళ్ళ వల్ల ఎంత సాయం వీలైతే అంత చేస్తున్నారండి. ఎందుకంటే నేను చూశాను ఇది. ప్రతి ఒక్క మాస్టర్ గమనించుకోవాల్సిన విషయం ఇది. అసలైన చుట్టరికం ఇది, అసలైన ఆత్మ బంధువు అంటే వీళ్ళు. అంతేగాని ఈ చుట్టాలంతా మనం రక్త సంబంధికులంతా వీరంతా కూడా పెడితే పెళ్లి కొడతారు, లేకపోతే చావు కొడతారు అంటారు కదండి. ఇదంతా కామన్ అండి, ప్రపంచం థియరీ అది. మనం దాన్ని తప్పు పట్టడం లేదు. అందుకనే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మబంధువులను సంపాదించుకుంటే మీకు ఎప్పుడు ఏ సమస్య ఉండదండి. మీరే 10 మందికి అన్నం పెడతారు. మనం భోంచేయడం కాదు, 10 మందికి అన్నం పెట్టే స్థితిలో మనం ఉండాలి. అట్లాగే మనం ఎక్కడ నేర్చుకోవాలని అక్కడ నేర్చుకుంటూ ఉండాలి, ఎక్కడ నేర్పించాలని అక్కడ నేర్పిస్తూ ఉండాలి. అందుకనే ఒక సూత్రం ఉంది, నేర్చుకునేది ఏదైనా నేర్చుకున్న తర్వాత తిరిగి నేర్పించే విధంగా నేర్చుకోవాలని చెప్పేసి. మనం ధ్యానం నేర్చుకున్నాము, ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పాలి. మనం జ్ఞానం చెప్పాలి అంటే ముందుగా మన సాధన మనకు ఉండాలి. అప్పుడు మన మాటే మంత్రంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ మాటే మంత్రంగా పని చేయాలి అంటే మన దగ్గర శక్తి ఉండాలి, లేకపోతే మాటలు కానీ మిగిలిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఎవరికైనా మనం ధ్యానం చేయండి అని చెప్పాలంటే ముందుగా మనం ముందు నువ్వు చేయి అంటారు వాళ్ళు. గుర్తుంచుకోండి. అందుకని మనం ధ్యానం చేసి చెప్తే అప్పుడు వింటారు వాళ్ళు, ఖచ్చితంగా వింటారు. అందుకని గంటలు గంటలు సాధన అందుకోసం తల్లి. మనం ఏదో ఊరికే టైంపాస్ కోసం కూర్చోవట్లేదు ఇక్కడ, అదే మన పెట్టుబడి. ఎన్ని గంటలు నువ్వు కూర్చొని ధ్యానం కుదరకపోయినా కూర్చోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు నిద్ర రావట్లేదని చాలా మంది కూడా నిద్ర రావట్లేదు, పడుకోవట్లేదా? పడుకుంటున్నారు కదా. నిద్ర వచ్చినా రాకపోయినా శరీరానికి ఇవ్వాల్సిన రెస్ట్ శరీరానికి ఇవ్వాలి కదా. ఒక్క రోజు నిద్రపోకపోతే ఆ నిద్ర విలువ ఎంతో తెలుస్తుంది, అవునా కదండి? అట్లాగే మనం కూడా ధ్యానం కుదరకపోయినా కూర్చోవడం నేర్చుకోవాలి. హాయిగా కూర్చొని గంటలు. అందుకనే మేడం గారు 3 to 6 పెట్టారా? 3 hours అద్భుతం. ఇది మామూలు విషయం కాదు. 3 hours ఎవరిని వారు సెల్ఫ్ చెక్ చేసుకోండి, ఎంతసేపు మనం టాప్ స్టేజ్ లో ఉంటున్నాము. ఈ 3 గంటలు గొప్ప సమయం. అది 3 నుంచి 5 వరకు 6 వరకు అంటే సామాన్యమైన విషయం కాదు. 3 to 5 అద్భుతమైనటువంటి అనుభవాలు వస్తాయి మీరు అవేరుగా ఉంటే, ఎరుకలో ఉంటే కనుక. మనకేంటంటే ఎన్నో జన్మల కర్మలు ఉండడం వల్ల కొన్నిసార్లు స్పృహ ఉండకపోవచ్చు, ఎరుక ఉండకపోవచ్చు. ఎరుక లేదు అంటే ధ్యానం, నిద్ర. ఎరుక ఉంది అంటే ధ్యానం. గుర్తుంచుకోండి బాగా. మనకు ధ్యానంలో కూర్చున్నప్పుడు, ఎందుకంటే మామూలుగా మనిషికి నిద్ర ఎప్పుడు వస్తుంది? వెన్నుముక అడ్డంగా ఉన్నప్పుడు వస్తుంది. మనం కూర్చున్నప్పుడు ఏమవుతుంది? వెన్నుముక నిటారుగా ఉంటుంది, ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. గుర్తుంచుకోండి. కాబట్టి అది నీ 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 యొక్క వెన్నుముక నీ వజ్రాయుధం అండి. అందుకనే సాధన ఎప్పుడు కూడా కూర్చొనే చేస్తారు తప్ప పడుకొని చేసేది సాధన కాదు. కొంతమంది పడుకొని అది మనకు బాడీ సహకరించినప్పుడు పడుకొని చేసుకోవాలి, అది వేరే విషయం. బాడీ సహకరించినప్పుడు కూర్చొని చేసుకోవాలి. విన్నారండి? ఓకే, సంతోషం తల్లి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి మేడం. పత్రి సార్తో ఉన్న ఒక్క అనుభవం చెప్పండి సార్ మీరు. సార్తో అనుభవం అంటే తప్పకుండా ఒక్కటే నీకు చెప్పాను కదా, ఎన్ని రోజులైనా మాట్లాడుకోవచ్చు అనుభవాలు. కానీ ఒకటి చెప్తాను మీకు. ఎందుకంటే నేను ఒకసారి 2009 అనుకుంటుంది, 9లో ఏం జరిగిందంటే సోలాపూర్ వెళ్ళాము. అక్కడ క్లాసెస్ చేస్తా ఉన్నాం సోలాపూర్ లో. చేస్తా ఉంటే మామూలుగా సార్కి మసాజ్ చేసేవాళ్ళం మేము నైట్ అంతా కూడా. ఒక్కొక్కసారి 2, 3, 4 గంటల వరకు వంతులు వేజ్గా ముగ్గురం నలుగురం ఉంటే అందరు టైమింగ్ షేర్ చేసుకుని నువ్వు ఇంతసేపు నువ్వు అని చెప్పేసి అట్లా సార్కి మసాజ్ చేస్తూ పాదాలు నొక్కుతూ అలా ఉండేవాళ్ళం. ఒకసారి ఏమైపోయిందంటే ఎవరు లేరు, ఒక్కడనే ఉన్నాను నేను. తెల్లవారుజాము 4 అవుతుంది, మసాజ్ నొక్కుతా ఉన్నాను. సార్ అసలు వద్దని అనట్లేదు, ఆయన ఏం అనట్లేదు అసలు. నాకేమో బాగా టైర్డ్ అయిపోయా, జర్నీ చేసి వచ్చాను. నాకు డ్రైవింగ్ వచ్చి కాబట్టి డ్రైవింగ్ చేసి వచ్చాను, బాగా ఫుల్ టైర్డ్ అయిపోయాను. పెద్ద ఆయన వద్దని చెప్పింటే బాగుండే అని అనుకున్నాను అంతే. మనసులో అనుకున్నానో లేదో చాలా ఆపేసి వెళ్ళి పడుకో, దుప్పటి కప్పేసి నువ్వు వెళ్ళి పడుకోపో అన్నారు. అంటే మన నోటితో కూడా కాదు, సైగలతో. అది కూడా చాలు ఇట్లా సైగ చేస్తూ చాలా ఆపేసి దుప్పటి కప్పేసి అన్నాడు. ఆయనకు దుప్పటి కప్పేశాను.
వెళ్ళు అని చెప్పేసి అంటే సైకిల్తో చూడండి ఒక గురువు ఎలా అంటే మన మనస్సులో ఉన్నది ఆయనకి ఎలా అర్థమైంటుందండి. అదే మరి గురువు అంటే అలాగే ఉంటారు, అన్ని తెలిసి ఉంటాయి కానీ ఏమి తెలియనట్టుగా ఉంటారు. అదే జ్ఞానం అంటే. ఇలా ఎన్నో అనుభవాలు, ఒకటి కాదమ్మా, చాలా అనుభవాలు ఉన్నాయి సార్. ఆయన ఏ టైంలో తిట్టేవారు, ఏ టైంలో కొట్టేవారు. అందుకని ఒక మాస్టర్ గారు, సార్ మీరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, మీతో ఎలా ఉండాలి సార్ అంటే, నాయన ఇప్పుడు నీకు చలి వేస్తుంది అనుకో, చలి వేస్తే ఏం చేస్తావు, చలిమంట వేసుకున్నావు. చలి మంటతో చలి కాచుకోవాలి కానీ మనం వేసిన మంటే కదని కౌగిలించుకుంటా అంటే కాలిపోతావు, గుర్తుంచుకో. నాతో కూడా అలాగే ఉండాలని చెప్పేవారు. మన గురుగారే కదా అని చెప్పేసి వెళ్ళి నేను కౌగిలించుకొని అతిగా మీద పడతానంటే ఈపులు పగులుతాయి. అట్లాగే చలిమంటే చలి కాచుకో అంతవరకే, కానీ మనం వేసిన మంటే కదా కౌగిలించుకుంటే కాలిపోతాం. అలాగే గురువు కదా అని చెప్పేసి అలసిచ్చాడని చెప్పేసి మనం అతి చేస్తే కంపల్సరీగా దెబ్బలు తింటాం ఆయన దగ్గర. ఇలాంటి అనుభవాలు ఎన్నో అమ్మ, ఒకటి కాదు. ఎందుకంటే గురువు అలా ఉంటేనే సెట్ అవుతుంది. ఆయన వ్యక్తి కాదు, ఒక శక్తి. ఎందుకంటే లోక కళ్యాణం కోసం వచ్చారు ఆయన, మన ఒకరికి సొంతం కాదు, అందరికీ ఆయన అవసరం ఉంది కాబట్టి. అందరికీ తండ్రి లాంటి తండ్రి అంటే వాడు ఒక నలుగురు పిల్లలు ఉంటే అందరికీ సమానం. అలాగే గురువు అనేవాడు కూడా లోక కళ్యాణం కోసం వచ్చారు ఆయన. ఆయన్ని మనం పట్టుకొని మనతో పాటే ఉండాలనుకోవడం మన మూర్ఖత్వం. కాబట్టి ఇలా ఎన్నో ఉన్నాయమ్మా, ఒకటి కాదని. మనం కూడా ఆ స్థితికి వచ్చినప్పుడు, ఇప్పుడు తల్లి తత్వం తెలియాలి అంటే తల్లి అయితే గానీ ఆ తత్వం తెలియదమ్మా. అట్లాగే తండ్రి తత్వం తెలియాలంటే కూడా తండ్రి అయితే గానీ ఆ తత్వం తెలియదు. అలాగే గురువు అంతే. మనం గురువుగా మారితే తప్ప గురువు విద్య గురువునకు తెలుసు, గురువు విద్య గురువు ఎరుంగు, గురువు మహిమ పరమ గురువునకు ఎరుగు అంటారు కదా. అలాగే గురువు విద్య అనేది గురువుకే తెలుస్తుంది. ఒక ఆటగాడి విలువ ఆటగాడికే తెలుస్తుంది, ఒక ప్లేయర్ కి అర్థం అవుతాడు. అట్లాగే మాస్టర్ కి అర్థం అవుతారు. గుర్తుంచుకోండి ఈ విషయం అందరు కూడా. ఓకే తల్లి, మీరు ఈ రోజు నుంచి ఎవరైనా సరే ఆయిల్, సాల్ట్ ఇవన్నీ చెప్పాను కదా, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇవన్నీ తీసేయండి. ఎందుకంటే మీ బాగు కోసం చెప్తున్నాను నేను. ప్రతి ఒక్క మాస్టర్ బాగుండాలి, అది నేను కోరుకు. మీరు అంతా ప్రపంచం అంతా తిరగాలి, మనం వచ్చే భవిష్యత్ అంతా మందే. గుర్తుంచుకోండి. ఎందుకంటే సత్యయుగంలోకి పోతున్నాం మనం. సత్యయుగం మనం బ్రతుకుండాలి కదా. మళ్ళీ పుట్టేద్దామా చెప్పండి? మళ్ళీ ఈ శరీరం తీసుకొని మళ్ళీ రావాల్సిన అవసరం ఉందా? ఈ శరీరాన్ని మనం సరి చేసుకోవాలి, ఆయుష్ పెంచుకోవాలి అంతే. కాబట్టి ఇంకా చెప్పండి మేడం, ఇంకా మీ అనుభవాలు చెప్పండి. నా అనుభవాలు నేను చెప్తున్నాను కానీ మీ అనుభవాలు ఎవరు చెప్పట్లేదు. సార్ మేము మీ మీ దారిలోనే మేము కూడా నడుస్తున్నాం సార్. మీరు బాగా చాలా ఇవాళ చాలా 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 సీనియర్ మాస్టర్స్ కలుసుకున్నాము. మేము కూడా ఇందులో ఉన్న కొంతమంది అయితే గనక 2007-8లో వచ్చామండి. ఆ ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో అనారోగ్యాలుగా వచ్చాము. కానీ ఆ వచ్చిన దగ్గర నుంచి అనారోగ్యం వెంటనే తగ్గిపోయింది. అసలు అనారోగ్యం గురించి, సమస్యల గురించి రాకూడదు, జ్ఞానం తెలుసుకోవడానికి రావాలి. అప్పటి నుంచి కూడా జ్ఞానం తెలుసుకుని ధ్యానం చేసుకోవడం, ధ్యాన ప్రచారం చేయడం, అలా ప్రచారం చేయడం. అలాగే ఇక్కడ రాజమండ్రిలో వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రం ఉంది కదా సార్, అక్కడ చాలా వరకు సేవలు అందించామండి. తర్వాత మళ్ళీ ఇప్పుడు రాజమండ్రిలో పత్రిజీ మహిళా చైతన్యం అంటే ఒక టీం లాగా ఏర్పడి పత్రి సార్ అందించిన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాం సార్. మా మహిళలంతా కలిసి అంటే ప్రతి ఊరుగా వెళ్తున్నాం సార్. పత్రిజీ మహిళా చైతన్యం ఆ పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు అంటే మీరు చెప్పినట్టుగా సరి అయిన ధ్యానము, సరి అయిన మాట, సరి అయిన జీవన విధానము, సరి అయిన ఆహారము, ఇవి తీసుకోవడం ద్వారా మనం ఎంత హెల్దీగా ఉంటాము. అలాగే ఇది తీసుకోవడం, అలా ఆచరించడం ద్వారా, ప్రతి ఒక్కరూ ఆచరించడం ద్వారా మనం ఎంత ఉన్న స్థితి నుంచి ఆత్మస్థితికి ఎలా ఎదుగుతాము అంటే శరీర స్థితి నుంచి ఆత్మస్థితిలోకి అలా ఎదగడం. సాధన అనేది ఎంత ముఖ్యమో మీరు చెప్పినట్టుగా రోజుకి 10 గంటలు ధ్యానం సార్. ఎక్కడ 3 రోజులు క్లాస్ జరిగినా 3 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల నుంచి 8 వరకు ధ్యానం సార్. ఒకే సిట్టింగ్ లో 5 గంటల ధ్యానం సార్. అలా అలాగే పత్రి సార్ అందించిన నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రం ద్వారా అంటే వెళ్ళిన చోట ప్రతి చోట కూడా కొత్త వాళ్ళు సార్. ఆ కొత్త వాళ్ళకి ముందు సబ్జెక్టు అందించడం ద్వారా వాళ్ళు ఎలా ధ్యానం చేయగలరు, ఎలా ధ్యానంలో నిలదొక్కుని ముందుకు మాస్టర్ గా ఎదగగలరు అనే కాన్సెప్ట్ మీద మేము చేస్తున్నాం సార్. అలాగే మనకి ఈ రాజమండ్రిలో పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన జ్ఞాన యాగం చేస్తున్నాం సార్. 2 సంవత్సరాలు చేసేసాము. అంటే అది ఎలా అంటే సార్, ప్రతి అంటే పత్రి సార్లో ఉన్న అర్ధనారీశ్వర తత్వం, ప్రతి పురుషుల్లో ఉన్న స్త్రీ తత్వం. అంటే ఇది ఒక్క మహిళలకే కాదు సార్, అంటే మీలాంటి వరకు బాగా అర్థం అవుతుంది సార్. అది అంటే ఒక స్త్రీతత్వం, మాతృతత్వం అనుభవించిన మీలో మాతృత్వం కనబడుతుంది మీరు చెప్పే ప్రతి మాటలో కూడా.
ఆ ఉమ్, మాతృత్వాన్ని అందరిలో తీసుకురావాలనే ధ్యేయంతో ఆ పత్రిజీ అవును. మహిళా సైన్యం ఏర్పడింది సార్. అది మేము ఒక ఒక టీమ్ గా ఒక 20 మంది మహిళలం అయితే సార్ 41 రోజు భిక్షాటన చేసాం సార్ రాజమండ్రి అంతా కూడా. ఆ చాలా ప్రతి సంతోషం తల్లి. వీధికి ఉమ్, తిరగడం, వాళ్ళు అదే. ఇచ్చింది తీసుకోవడం, జ్ఞాన ప్రచారం చేయడం, పాంప్లెట్లు అందించడం ద్వారా అద్భుతంగా అవును. జ్ఞాన ప్రచారం జరిగింది సార్. మరి చక్కగా భిక్షాటన ద్వారా వచ్చిన ఆ అమౌంట్ ఉమ్, తో చాలా అవును. అద్భుతంగా జరిగింది సార్ యాగము. ఆ ఉమ్, యాగానికి పత్రిసారు నిజంగా ఎంత ఎనర్జీ ఇచ్చారంటే సార్, అంటే ఇలా ఈ టీము ఇలా ముందుకు వెళ్తుంది సార్. అదే అదే సార్. అంతే ఆ, కదండి. అది ఇది లోక్ కళ్యాణం వర్క్ కాబట్టి మన ద్వారా జరుగుతుందమ్మా, అది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆ ఏ తల్లి కూడా భిక్షాటన చేయడం అనేది అది సంభవించేది, అది సాధ్యం కాదు, గుర్తుంచుకోండి. కానీ మనం చేస్తున్నామంటే సాక్షాత్ బుద్ధుడు అయ్యాం మనం. ఎందుకంటే భిక్షాటన వల్ల అహంకారం పోతుంది, బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే అందరు సేవ చేస్తారు, కానీ ఆ ఆ, మనం చందాలు అడగాలంటే ఇట్లా జోలి బట్టి అందరిని అడగాలంటే చాలా మంది నామూషిగా ఫీల్ అవుతారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది, ఎప్పుడైతే మనం జోలే పట్టామో అప్పుడే మన అహంకారం చచ్చిపోయినట్టు గుర్తు. అహంకారం పోతే గానీ మనం ఆత్మస్థితిలోకి వెళ్ళం. ఇది చాలా గొప్ప విషయం అమ్మా, ఇది ఎంతో గొప్ప విషయం. అలా ఇది ఎందుకంటే మన కోసం చేస్తున్నటువంటి కార్యం కాదు ఇది. ఆ? లోక కళ్యాణంకి వస్తున్నటువంటి గొప్ప సంకల్పం ఇది. కాబట్టి మనం అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తూ ముందుగా మనం ముందు నడవాలి. ఒక స్టెప్ మనం వేస్తే అందరూ వెనకాల వస్తుంటారు. అలాగే మనకి ఏది తెలుసో మనం ఏం చేయగలమో మన వంతుగా మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆ? చాలా సంతోషం తల్లి. ఇంకా అమ్మా, థ్యాంక్ యూ ఇంకా సార్. ఎవరైనా ఉన్నారా భాష? నమస్తే మాట్లాడండి అమ్మా, ఇంకా సార్. మాట్లాడాలి. సార్. మేము గుంటూరులో ఉంటాం సార్. ఆమా, ఒక 21 లో మేము మెడిటేషన్ లోకి వచ్చామండి. మా చాలా ఫ్యామిలీ సంతోషం తల్లి. మెంబర్స్, మా హస్బెండ్, మా అత్త మామయ్య, మా పిల్లలు అందరం మెడిటేషన్ చేస్తాము. మీరు చెప్పినట్టుగా మీరు చెప్పారు కదా, ఆయిల్ అవంతా కూడా మేము కూడా గానుగది, ఉప్పు కూడా అదే. మేము రాక్ సాల్ట్, కల్లు ఉప్పు వాడుతుంటాము. మైదాలు ఇవి అంటే వాడతాం కానీ చాలా తక్కువ, ఎప్పుడో అట్లా వాడతాం. పంచదార అయితే ఇంక మా ఇంట్లో అసలు లేదండి. మేము టీలో చాలా కాఫీలో సంతోషం. కూడా బెల్లమే వేసుకుంటాము. అదే, ఉమ్. అవును. ఆ, చెప్పాలమ్మా ఇవన్నీ, ఆ, ఎందుకంటే ప్రతి ఒక్క మాస్టర్ కి తెలియాలి. తెలిస్తే అందరు ఒక్కొక్కటి అవాయిడ్ చేస్తూ ఉంటారు. అవును. ఎందుకంటే వాళ్ళు బాగుంటే అంటే ఇంకా బాగా వర్క్ చేస్తారని మన ఇది. చెప్పండి. ఆ, ఇంకా చెప్పండి. మీరన్నట్టుగానే ఇంకా అంటే రిఫైన్డ్ ఆయిల్ కూడా మార్చేసామండి. కానీ డీప్ ఫ్రైలకి ఒక్కొక్కసారి బాగోదు కాబట్టి అప్పుడు ఒక ప్యాకెట్, ఒక అర ప్యాకెట్ అలా తెస్తుంటాము. మామూలుగా అయితే ఓకే. మొత్తం గానుగనే కంప్రెస్డ్ ఆయిలే ఉమ్, వాడుతున్నాం సార్. అదే. మాకిక్కడ అమ్మా, హ్మ్. ముఖ్యంగా ఆయిల్ గురించి ఎందుకు చెప్పానంటే, ఈ బోన్స్ తో మనం బీఫ్ కబేలాలకు వెళ్తున్నటువంటి జంతువుల ఎముకలతో తయారు చేస్తున్నారంట అవి ఆయిల్స్. అవి మళ్ళీ మంచి ఆ! 5 స్టార్ హోటల్స్ కి, షాప్స్ కి సప్లై చేస్తున్నారు ఈ మధ్యన. అది ఎప్పటి నుంచో నడుస్తుంది, ఈ మధ్యన బయటకు వచ్చింది. అందుకని చెప్పి నేను అంత కరాకండిగా చెప్పాను ఆయిల్ మానేయాలి. ఎందుకంటే అది మనం తీసుకుంటే ఇంకా నాన్ వెజ్ తీసుకుంటున్నట్టే కదా లెక్క. ఇంకా సాధన ఎక్కడ కూర్చొని అవును. చెప్పండి. ఆ? అంతే. ఇప్పుడు ఆయిల్ బాగుంటే తీసుకోవచ్చు. అది బోన్స్ తో అంటే కంప్లీట్ గా నాన్ వెజ్ అది. దాంతో తయారు ఆ! చేస్తున్నటువంటి తింటే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అందుకని ఆహారం సరిగ్గా ఉండాలి. అందుకని చెప్పేది ఈ విషయం. ప్రతి ఒక్క మాస్టర్ కూడా మనం చెప్తా ఉంటే అందరూ అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ మారిపోతారు. అది. చెప్పండి మేడం. పిల్లలు చెప్పండి. కూడా పిల్లలు కూడా హాస్టల్‌లో ఉంటున్నారు సార్. వాళ్ళు కూడా అమ్మా, బయట ఎక్కడైనా సరే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అట్లాగా నాన్ వెజ్ అస్సలు తీసుకోరు సార్. ఎగ్ వేసిన కేక్ గూడా బర్త్‌డే పార్టీస్‌కి అడుగుతారనమాట. ఇందులో ఎగ్ ఉంటే అదే నేను అదే. తిననురా అంటే ఫ్రెండ్స్ గూడా వెరీ గుడ్ అండి. వాళ్ళు ఓకే. ఆ, నువ్వు తినవు కదరా! నీకోసం ఎగ్‌లెస్సే కేక్ ఆర్డర్ పెట్టుకుందాంరా అని అంటారట. బాబు చెప్తాడు. అంతే. అవును. ఆ! చాలా సంతోషం తల్లి. ఎందుకంటే మనం అంతా భారతీయులం అమ్మ. భారతీయ కల్చర్ లో ఎక్కడ కూడా మాంసాహారం అనేది లేదు, గుర్తుంచుకోండి బాగా. ఇదంతా భ్రష్టు పట్టించారు ఇదంతా కూడా. అందుకని ఆ! మళ్ళీ మనం యోగులుగా మారాలి, ఋషులుగా మారాలి. ఇప్పుడు మారాలి అంటే మన ఆహారం విషయంలో స్ట్రిక్ట్ గా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. మన వల్ల అవుతుంది, అన్ని అవుతాయి. మా ప్రపంచం మన దేశం ఇది, మన భారతదేశం, మన ప్రపంచం ఇది. మనం కాపాడుకోవాలి. మనం కాకపోతే ఎవరు చేస్తారు చెప్పండి. ఆ బాధ్యత తీసుకోవాలి. అది ఎందుకంటే మనము వద్దని చెప్తూ ఉంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ఓహో, వీళ్ళు నాన్ వెజ్ తిన్నారు కాబట్టి వీళ్ళ కోసం స్పెషల్ గా ఏదో ఒకటి అలా అని చెప్పి అందరినీ ఆ! ఎవరిని అలా అది అలవాటు అయిపోతుంది. అది వాళ్ళకు కూడా తెలుసు ఆ! తప్పని, కానీ తప్పక వాళ్ళది అర్హత లేదు కాబట్టి తింటున్నారు. అలాగే మన వంతుగా మనం చేయాలి అంతే. మారాల్సింది ఇక్కడ మనమే. ఎదుటి వాళ్ళని అనటానికి లేదు. మనం మారితే ప్రపంచం మారుతుంది. దృష్టి మారితే సృష్టి మారుతుంది అంటారు కదండి. అలాగే మనం మారితే ప్రపంచం అటుగిటు మారిపోతుంది. అది ఇది మనం ఎంత సేవ చేసినా ఏది చేసినా మన కోసమే. చాలా సంతోషం తల్లి. ఈ స్థితికి వచ్చారంటే చాలా గొప్ప విషయం ఇది. ఇవి మినిమం మనం మెయింటైన్ అవును. చేయాల్సిన విషయాలు ఇవి. చాలా సంతోషం. ఇంకా మేడం.
థ్యాంక్ యూ పికిల్స్ అండి. అవి కూడా మేము వెల్లుల్లి లేకుండా యూజ్ చేస్తాము. ఆ, ఈ మహిళా చేసుకోవాలి. చైతన్యంలో ఈ గుంటూరు నుంచి ఒక 6-7 ఉన్నాం సార్. మేము ఇక్కడి అమ్మా, నుంచి కూడా మహిళా చైతన్యానికి ఇట్లా సేవ చేస్తూ మాస్టర్స్ ని పిలిచి ఇట్లా జూమ్ లో క్లాసెస్ వింటున్నాము. అట్లా ఎక్కడైనా చాలా ఉంటే సంతోషం. గనక వింటుంటాము. ఓకే అమ్మా. నేను ఈసారి అటు గుంటూరు అన్ని తిరుగుతూ ఉంటాను కాబట్టి ఈసారి అటు వచ్చినప్పుడు కాల్ చేస్తానమ్మా మీకు. కలుద్దాం తప్పకుండా. గుంటూరులో ఎక్కడ సార్ మేడం ఏరియా? గుంటూరులో గుంటూరులో ఎక్కడమ్మా? నల్లపాడులో మేము ఉంటాం సార్. ఓకే అమ్మా. గుంటూరులో కూడా ఇంకా ఒకళ్ళిద్దరు ఇప్పుడు ఇందులో జాయిన్ అయ్యారు. రజనీ మేడం ఏమో గుంటూరులో ఉంటారు. నవీన మేడం ఏమో ఎస్విఎన్ కాలనీలో ఉంటారు. ఇంకొక మేడం ఓకే అమ్మా. ఉన్నారు లలితా మేడం అని, ఆవిడ వెంగళాయపాలెంలో కేర్ సెంటర్ స్టార్ట్ చేశారండి. చాలా సంతోషం తల్లి. నేను వస్తాను, గుంటూరుకు వస్తాను తప్పకుండా. మనం అంతా కూడా కలిసి లైవ్ గా మాట్లాడుకుందాం. ఒక గంట 2 గంటలు కాల్ చేస్తున్నాం తప్పకుండా. ఎందుకంటే ఎనర్జీస్ కూడా చాలా అవసరం అండి. ఎందుకంటే మనం జూమ్ లో ఎలా అయితే ఉన్నామో అలాగే మన నిత్య జీవితంలో కూడా ఇంకా ముందుకు వెళ్ళాలంటే ప్రతి ఒక్క మాస్టర్ ని మనం కలుస్తూ అందరిని కలుపుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయమ్మా. ఎందుకంటే మనకు ప్రపంచమే మనది. ప్రపంచానికి మనం ఇవ్వడానికి వచ్చాము, ఇక్కడ తీసుకోవడానికి మన దగ్గర మనకి ఇచ్చేటంత ప్రపంచంలో ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే యోగులుగా మారినప్పుడు నీకు ఇక్కడ పనికొచ్చేది ఏది ఉండదు. మనం సంకల్పిస్తే కానిదంటే ఏది లేదు ఇక్కడ. కాబట్టి మనం అంతా కూడా కలిసి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి. నేను వస్తానమ్మా తప్పకుండా. గుంటూరు వచ్చినప్పుడు మీకు కాల్ చేస్తాను నేను. ఒక గంట సేపు క్లాస్ పెట్టుకొని అందరం కలిసేసి. చాలా సంతోషం తల్లి. ఇంకెవరైనా ఉన్నారమ్మా మాట్లాడేవాళ్ళు? మాట్లాడండి అమ్మా. నమస్తే సార్. మాట్లాడండి. అమ్మా నమస్కారం. చాలా బాగా చెప్పారండి. ఏమేమి వాడాలో, ఆ, ధ్యానం ఎలా ఉండాలో, ఏమేమి తినాలో అన్ని చాలా బాగా చెప్పారండి. కాకపోతే కొంచెం ఇంట్లో యాంటీగా అయిపోతుందండి. అవును, వెల్లుల్లి చాలా వాడకూడదా సంతోషం. అని తిడతారు. ఉంటారండి. అన్వి అవునవును. మానేసి తిడతారు. అలా అది వాళ్ళ అన్వి ఇష్టం అండి. మానేసి అది వాళ్ళ స్వేచ్ఛ వారికి ఉంది. అదే వాళ్ళ స్వేచ్ఛ వారికి ఉంది. మనం మారాలి ఇక్కడ. వాళ్ళని అంటాం లేదు. వాళ్ళకి ఇప్పుడు చాలా మంది తల్లులు కూడా వాళ్ళ భర్తలకు నాన్ వెజ్ వండి పెట్టి వాళ్ళు సాధన చేసుకుని సేవ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారమ్మా. వాళ్ళని ఎవరిని తప్పట్టడం లేదు. వాళ్ళంతా వాళ్ళు మానేయాలి తప్ప మనం ఎవరిని బలవంత పెట్టడానికి లేదు. మనం మారాలి. వాళ్ళకు వండినా చేసినా సరే మనం తినకుండా ఉంటే చాలు. అది అది మాస్టర్ యొక్క లక్షణం. అది చెప్పండి. మేము మానేసామండి. వెల్లుల్లి కూడా మానేశాను. వెల్లుల్లి అదే అదే మానేసినందుకు కూడా తిడతా ఉంటారు. చాలా సంతోషం. అది తెలియదు, వాళ్ళకి తెలియదు ఆయిల్ కాబట్టి వాళ్ళకి ఎంతసేపు. అదే ఆయిల్ అయితే రైస్ బ్రాండ్ ఆయిల్ వాడతామండి. ఓకే ఓకే. రైస్ అదే అదే ఏదైనా సరే సరైన ఆహారం తీసుకోమని నేను చెప్పేది అదేనమ్మా సలహా. మీరు తీసుకుంటూ 10 మంది కూడా చెప్పండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో మీరు క్లాసులో కూడా అదే చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలండి, ఆ తర్వాతే మనం సాధన ఇవన్నీ కూడా. పత్రిక గారు అదే చెప్పేవారు. నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, ముందు మాంసాహారం మానేవనేవారు. ఎందుకంటే మాంసాహారం మానేస్తే మనిషిగా తయారవుతాం మనం. ఒళ్ళు బాగుంటుంది, ఫస్ట్ శరీరం శుద్ధి అవుతుంది. ఎందుకంటే మాంసాహారం మానేసిన తర్వాత ఈ శరీరం శుద్ధి అవ్వడానికి 12 సంవత్సరాలు పడుతుందండి. బాగా గుర్తుంచుకోండి. 12 years పడుతుంది మాంసాహారం మానేసిన తర్వాత ఈ ఒళ్ళు కంప్లీట్ గా శుద్ధి అవ్వడానికి. 6 months లో బాడీ శుద్ధి అవుతుంది, కానీ టోటల్ గా నర్వ్స్ అన్ని కూడా శుద్ధి అవ్వడానికి 12 years 12 సంవత్సరాలు పడుతుంది. ఆ 12 సంవత్సరాల తర్వాత మనం గుర్తుంచుకోండి. ఇవన్నీ చాలా గొప్ప విషయాలు, ఇవన్నీ సామాన్యమైన విషయాలు కాదు. అలాగే మనం అనుకుంటే చేయలేదంటే ఏదీ లేదు. ఇవాళ గడప దాటని తల్లులు కూడా ఎంతో మంది కూడా ఇవాళ దేశమంతా తిరుగుతున్నారంటే ఎలా సాధ్యమవుతుంది? అది జ్ఞానానికి ఉన్న శక్తి అది. కాబట్టి తపన ఉండాలి, ఎప్పుడు ప్రపంచాన్ని బాగు చేసుకోవాలని తపన ఉండాలి. అట్లా మన గురువు గారు అంతా తిరిగారు, మనం ఆ మాత్రం చేయలేమండి. ప్రపంచం అంతా తిరిగారు ఆయన. మనం కనీసం దేశంలో అయినా తిరగలేమా? తిరుగుతాం కదా. అది కాబట్టి ప్రపంచం మనది. మన ప్రపంచాన్ని మనం బాగు చేసుకోవాలి. అంతా మన కుటుంబమే. అందరూ బాగా అర్థం చేసుకుంటే ఎన్నో జన్మలు ఎక్కడెక్కడో పుట్టి ఉంటాం మనం. ఎన్నో సంబంధాలు ఉంటాయి. కాబట్టి అంత మనవారనుకో. వసుదైక కుటుంబం అంటే అదే కదా. కుల మత ప్రాంత భేదాలకు అన్నిటికీ అతీతంగా ఉంటూ పని చేసుకుంటూ వెళ్ళడమే. మన దగ్గర అంత శక్తి ఉంటే మనం అనుకుంటే కానిదంటే ఏది లేదు. మనం చేయాలి, చేయగలం. అది చాలా సంతోషం తల్లి. మనం అంతా కూడా లైవ్ గా కలిసి, నేను వీలైన తొందరలో గుంటూరుకు వస్తాను. లైవ్ గా కలిసి క్లాస్ పెట్టుకొని అందరం ఎన్నో గొప్ప విషయాలు షేర్ చేసుకున్నాం. ఇంకా మాస్టర్స్ ఇంకెవరైనా ఉన్నారా మాట్లాడేవాళ్ళు? శివరాత్రికి యాగం చేస్తాం కదా సార్, అప్పుడు రావాలి, మీరు క్లాస్ ఇవ్వాలి. మహాశివరాత్రికి తప్పకుండా మేడం. నెక్స్ట్ టైం అదే నాకు కొంచెం ముందు చెప్తే నేను డేట్లు, ఎందుకంటే ఆల్రెడీ నేను అదే ఎందుకంటే నేను ఎక్కడెక్కడో క్లాస్ డేట్స్ ఇచ్చి ఉంటాను కాబట్టి మీరు ముందు చెప్తే నేను తప్పకుండా నేను ఆ టైంకు రెడీ అయి ఉంటాను. డేట్ సరే అమ్మా. ఇంకా మేడం? థ్యాంక్ యూ. ఇంకా అమ్మా మాట్లాడితే క్లాస్ కూడా చాలా బాగుంది. అవునండి. అదే అదే. ఓకే తల్లి, చాలా సంతోషం.
ఇంకా మాస్టర్స్ ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా మాట్లాడదలుచుకున్న వాళ్ళు వీడియోస్ ఆన్ ఇంకా చేసుకోండి అమ్మా. ఒకసారి వీడియోస్ ఆన్ చేసుకుని మాట్లాడండి. చెప్పండి మేడం, ఎవరైనా మాట్లాడండి మీ అనుభవాలు ఏమైనా ఉంటే. ఓకేనా తల్లి? మరి మనమంతా ఓకే కూడా అండి. నేను తప్పకుండా వస్తాను, మీ అందరి కోసమైనా వస్తాను, గుంటూరు వస్తాను, అందరం కలిసి ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు చేద్దాం. మరి ఈ సెషన్ ఇంతటితో ముగించవచ్చా? ఓకే ఓకే అండి. అమ్మా, ఓకే అండి. అందరికీ నమస్కారం. వెరీ గుడ్, ఈ థ్యాంక్ రోజు యూ. మరి పత్రి సారు మనకు అందించిన ఒక గురువు అన్నమాట. ఒక మణిరత్నాన్ని, ఒక వజ్రాన్ని కలుసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. నిజంగాను మరి చాలా సీనియర్ మాస్టర్ గారు మీరు నిజంగా అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. చెయ్యకూడనివి చెయ్యాల్సినవి అన్ని చెప్పారు. నిజంగా చాలా థ్యాంక్ యూ అవును, సార్. మీ అమూల్యమైన సమయాన్ని చాలా సంతోషం కేటాయించి తల్లి. ఈ పత్రిజీ మహిళా చైతన్యంలోకి వచ్చి ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు మాస్టర్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ అమ్మా. వీడియోస్ ఆన్ చేసుకుని ఒకసారి క్లాప్స్ చేద్దాం. చాలా థ్యాంక్ యూ సార్. సంతోషం థ్యాంక్ తల్లి. అందరికీ మళ్ళీ మీకు అందరికీ వీలైన ధన్యవాదాలు. క్లాసు మళ్ళీ ఇవ్వాలి మీరు. మీ- తప్పకుండా మీకు తప్పకుండా. రేపు ఎల్లుండి ఉంది కదండి, మొత్తం 3 days ఉన్నది సెషన్. ఆహా, ఇవాళ ఓకే రేపు అండి. ఎల్లుండి 3 days పెట్టారు మేడం గారు. 3 ఓకే days అండి. కాదు, ఓకే 300 years పెట్టమన్నా చేస్తాం, మనం ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనం ఇంతకంటే గొప్ప పని ఏం లేదు. మన సమయం ఓకే అండి. ఉన్నదే లోక కళ్యాణం కోసం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చాలా సంతోషం తల్లి. ఓకేనమ్మా, ఇంకెవరైనా ఉన్నారా మాట్లాడే వాళ్ళు? క్లోజ్ చేయొచ్చా? క్లోజ్ ఓకే చేస్తాం. మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. రేపు మళ్ళీ కలుసుకుందామండి. అందరికీ బాయ్ అండి. అందరికీ బాయ్. అందరికి థ్యాంక్ యూ. అందరికి బాయ్. బాయ్. బాయ్ అండి.